అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మేనత్త కొడుకు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శాంభవి ఆలోచనలు అంతులేనివిగా తయారైపోయాయి. ఎలాగైనా సరే మృదులని, వంశీని వేరు చేయాలని నిశ్చయించుకుంది. కానీ అది అనుమానం తన మీదకు రాకుండా అలాగని వంశీ మృదులని పూర్తిగా అసహించుకునేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అనే తన ఆలోచనలకు పొదను పెడుతూ వెంటనే పక్క ఊరు నుండి ఒకడిని పనికని చెప్పి పిలిపించి పనిస్తాం రమ్మనమని పనిలో పెట్టి ఎవరితను అని అడిగాడు వంశీ. అడిగితే చిన్న చితక పనులుంటాయి కదా నాన్న, అందుకుంటాడని మేమే పనిలో పెట్టుకున్నాములే అంటే సర్లే అన్నాడు. అన్న తర్వాత ఒక వారం రోజులకి ఇంకా ఎంతకాలం ఉంటావురా ఇంట్లోనే, ఇప్పటికే 3 నెలల కాలం అయిందే, ఇక వెళ్ళవా ఏంటి? ఉద్యోగానికి వెళ్ళు, పద్దాకా అలా అమ్మాయితోనే ఉండకూడదు. చూసేవాళ్ళంతా నిన్ను పిల్ల కొంగు కట్టేసుకుందని, నువ్వు చేతకాని చవటవాజమ్మవని చెప్పుకుంటే మనకి పొరువా, దానికి విలువ అని ఉద్యోగానికి తరిమారు శకుంతల, శాంభవి కలిసి వంశీని. ఉద్యోగానికి వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. అయితే ఆ పనిలో పెట్టిన పనివాడిని కాస్త మృదులని పిలిచి, వీడితో కాస్త నువ్వు చనువుగా ఉండమ్మా, పాపం వాడికి అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు ఎవరూ లేరంటే అనాథననే దిగుల్లో ఉన్నాడు వాడు. ఇక నువ్వే ఒక అక్కలా చెల్లిలా వాడినే కాస్త ప్రేమగా పంచి ప్రేమగా ఉండమ్మా. మన అనే వాళ్ళతో మనం కలిసి ఉంటే కావలసిందేముంది చెప్పు? రేపొద్దున పోయేటప్పుడు ఏం కట్టుకుపోతాం? మన అనుకుంటే అందరూ మన వాళ్ళే. వాడికి ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఉండేదంట. పాపం వాడు ఆ చదువుని చదవలేక ఇలా పడిపంచల్లో పడి బ్రతుకుతున్నాడు. వాడికి ఇంగ్లీష్ మాటలు మాట్లాడాలని కోరికగా ఉండేదంట. ఈ ఇంట్లో ఇంటర్ మాత్రం చదువుకుంది ఆడపిల్లల్లో నువ్వు మాత్రమే కదా. కాస్త వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని 4 ఇంగ్లీష్ ముక్కలంట నేర్పించవే మృదుల అని చెప్పారు శాంభవి, శకుంతల. ఆ తర్వాత అలా మృదులతో తరచుగా ఆ పనివాడు మాట్లాడుతూ ఉండేవాడు, నవ్వుతూ ఉండేవాడు. అది అలా కాదు ఇలా అని చెప్పినప్పుడు అతను నవ్వటం, మృదుల నవ్వటం. ఆ తర్వాత 4-5 సార్లు వంశీ వచ్చేసరికి మృదుల బెడ్రూమ్లోనే మంచం దగ్గర కింద కూర్చొని ఆ పనివాడు మృదుల చెప్తుంటే అవి ఇవి అని నోట్స్లో రాసుకుంటుంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు వంశీ మృదులని. ఏమీ లేదు, తనకి చదువుకోవాలని ఉందంట, తనకి చదువు రాదంట, అందుకే ఏబిసిడీలు అవి నేర్పిస్తున్నాను అంటే ఏది ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుంటున్నాడా అని వంశీ అడిగితే ఆ మాటకి శాంభవి ఇవాళ కొత్త ఏముంది, రోజు పడగదుల్లోకి వెళ్ళటం, గంటలు తలుపులు మూసుకొని కూర్చోటం. ఇవాళ పడగది దాకా వెళ్ళారు, రేపొద్దున పడక మీదకి వెళ్తారు, ఎల్లుండి బాత్రూముల దాకా వెళతారు. అమ్మ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, తను అలాంటిది కాదని నాకు తెలుసు. నేనుండగా తనకే ఎవరితోనో అలాంటి పనులు చేయాల్సిన అవసరం ఏమి లేదులే, కానీ ఇంకాపుతావా అన్నాడు వంశీ. అనేసరికి చూసావా నీ కొడుకునే, నువ్వు చెప్పగానే నమ్మేస్తాడు అనుకుంటున్నావా వాడు అనేసరికి మృదుల వంశీ అలా అన్న మాటకి బెడ్రూమ్లోకి వద్దులే బయటే కూర్చో అంటే తప్పే ఉందే, బయట మేము ఎవరో ఒకళ్ళని తిరుగుతూ ఉంటాం, కూర్చుంటే మాత్రం అన్నలాంటోడు తమ్ముళ్ళంటోడు, తప్పేంటంటావు? వాడికి తెలియపోతే చెప్తాం వంశీకి, అంతేకాని నువ్వు అనవసరంగా ఎవరితోనూ చెడవు బాకమ్మా అని చెప్పి ఆ పనుడిని లోపలికి పంపించడం, తలుపుల దగ్గరికి వేయటం. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇక మృదుల ఆ పనివాడిని లోపల కూర్చోబెట్టుకుంటుందని పుకార్లు పుట్టించడం మొదలుపెట్టారు. దాంతో వంశీతో పదే శాంభవి, శకుంతల కలిసి మృదుల ఆ పనివాడితో రంకు చేస్తోందని, జాడి పడబోతే వాడు నడుం పట్టుకున్నాడనే, ఇంకేముంది ఇద్దరు ఇందాక గుద్దుకున్నారని, ఒకళ్ళ ఎద ఇంకొకళ్ళకి తగిలిందని, ఇక అనుకోకుండా మృదులని వాడు కావాలని ముద్దు పెట్టాడని, అది పెదవుల మీదే పెట్టుకున్నాడనే. అబ్బో అది మేము నీకేమని చెప్తాం నాయనా, మా కళ్ళతో మేము చూసిందే
చిచ్చి రాను రాను ఇల్లులా లేదు, హరహరా శివశివ అనుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయారు అమ్మా కూతుళ్ళు. దాంతో వంశీకి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంలోకి వెళ్ళిపోయాడు. మృదులతో ఇదివరకున్నంత చలాకీగా ఉండట్లేదు. చెప్పానా, దేన్నైనా అతికించటం కష్టం కానీ విరిచేయటం తేలికమ్మా. ఇప్పుడు వాడికి అదంటే అసహ్యం ఏర్పడింది. ఎంత పైకి అనకపోయినా మగాడికి అనుమానం అనే బీజం కడుపులో పడిందంటే వాడు ఎంత దాన్ని పైకి వెనకేసుకొస్తున్నా వాడి కడుపులో ఆ అనుమానం పడిందనేది నిజం. కాబట్టి వాడు దాంతో ఇదివరకు ఉన్నంత చనువుగా ఏమీ ఉండట్లేదు. ఇప్పుడు మన పని ఇంకా సులువవుద్ది. మెల్లగా మనం దానికి అలా 18 సంవత్సరాల నుండి 19 వచ్చే వరకు ఊరుకొని జనం ముందు ప్రపంచం ముందు ఇన్ని సంవత్సరాలు మనం మెదలకుండా ఉన్నాం కాబట్టి ఆ పడక సుఖంలో ఉన్నప్పుడే వాడితో సంతకాలు పెట్టి చిమ్మంటే ఇదివరకైతే కాదు కూడదు వద్దు అనేవాడేమో, ఇప్పుడు వాడే పెట్టిచ్చిస్తాడు. ఆ పిల్లల్ని కాస్త అనాథ శరణాలయానికో ఆర్ఫన్లోనో పారేస్తే లేదంటే పని వాళ్ళతో పాటు వాళ్ళే పెరుగుతారు. దీన్నే వాడి చేత్తోనే ఏదో ఒకటి ఇప్పించి హరీమని పైకి పంపించేసి ఆ తర్వాత ఏదో ఒక సంబంధం బాగా డబ్బున్న అమ్మాయిని చూసి కొన్నాళ్ళు వీడు దిగులు పడతాడు, వదిలేసి ఆ తర్వాత వీడికి డబ్బున్న ఆడదాన్నిచ్చి పెళ్లి చేశామనుకో వీడే ఆ తర్వాత ఆ సుఖంలో పడతాడు, మర్చిపోతాడు. ఎంతటి మగవాడైనా కాంతదాసుడేనని మర్చిపోకూడదు. ఇప్పుడు వాడు మృదుల చుట్టూ తిరుగుతోంది ఎందుకు చెప్పు? ఇన్నేళ్ళు నేను పెళ్లి చేయలేదని కామపిశాచంలాగా కామంతో మోహంతో కాదంటావా? ప్రేమ ప్రేమ అంటారు. ఆ ప్రేమ ఏ రూపంలో ఉంటుందంటే ఒక ఆటీను బొమ్మ గీసి చూపిస్తారు, గుండెకు బాధ కలుగుద్దంటారు. ఆ గుండెవైనా బయటికి తీసి ఎవడైనా ఈ గుండెలో నువ్వు ఉన్నావని ఎవరికైనా చెప్పాడా? ఏదో మాటలకే కదా అమ్మాయిలకి చెప్పే ఆ మాటలకే పడిపోతాయి ఆడై అనేసింది శాంభవి. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు వంశీ తన స్నేహితులతో కలిసి బయటికి వెళ్తున్నాను అని చెప్పాడు శాంభవితో. జాగ్రత్త అయ్యా, పొద్దుకోక ముందే రారా. మీ నాన్న పోయినా నేను ముండ మూసినా తట్టుకోగలనేమో కానీ నా పిల్లలకి చిన్న గీటు తగిలినా కూడా నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదయ్యా అని చెప్పింది వంశీకి. అమ్మ కంగారు పడకు అని వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఇక సాయంత్రానికి వంశీ పోయాడని వంశీ శవాన్ని తీసుకొని వచ్చారు వంశీ స్నేహితులు. అంతే, శాంభవి కుప్పకూలిపోయిందే. శకుంతల గుండాగిపోయినంత పని అయిందే. చలపతికి శంకరానికి మాధవ్కి మాట పలుకు రాలేదో. మృదుల అలాగే నుంచుండిపోయిందే. ఓనా కొడుకో అని శాంభవి పొట్ట మీద కొట్టుకొని జుట్టు పీక్కొని ఇల్లు వాకిలి ఏకం చేసేసి మిన్ను మన్ను అదిరిపోయేలాగా ఏడిస్తే ఈ నష్టజాతకురాల్ని పెళ్లి చేసుకునే నా మనవడు నీ కడుపు కాల్చిపోయాడే అమ్మా అని ఇక ఇంకొక వైపున శకుంతల రాగాలెత్తుకుందే. ఇంత దాంట్లో మృదుల మాత్రం మాట పలుకు లేకుండా స్తంభించిపోయి అలాగే కూర్చుందే. ఆ తర్వాత తిట్టి పోసి ఆ తిట్ల దండకం అయిపోయిన తర్వాత శవాన్ని ఖననం చేసి వచ్చారు. ఖననం చేసిన తర్వాత దశదిన కర్మలు అయిపోయేటప్పుడు ఇక మృదులని విధవరాలిని చెయ్యాలని ఊళ్ళో అమ్మలక్కలందరూ పూనుకొని అక్కడికి వచ్చారు. అయితే మృదుల మాత్రం వంశీని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. దాంతో నా భర్త చనిపోలేదు. ఆ తీసుకొచ్చిన శవాన్ని మొహం అంతా ఉబ్బిపోయి మొహం అస్తవ్యస్తంగా ఉంది. అది ఆయనేనంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను విధవనవ్వను. నేను పసుపు కుంకుమలు తీయను. నేను ఆయన కట్టిన తాళి మెట్టెలు తీసే ప్రసక్తే లేదు. ఆయనే నా ప్రాణం, ఆయనే నా సర్వస్వం. నేను ఆయన్ని వీటిల్లో చూసుకుంటూ ఇలాగే బ్రతకనైనా బ్రతుకుతానేమో కానీ ఆయన తిరిగొస్తాడనే నమ్మకం ఉంది నాకు. నేను చచ్చినా కూడా తీయనంటే తీయను. చచ్చిపోయింది ఆయన కాదని మృదుల ఎదురు తిరిగేసిందే. ఎదురు తిరిగిన తర్వాత మృదులనే కొడుకే పోయిన తర్వాత ఇంకా అలాంటి సుఖాలు సంతోషాలు దీనికి ఎందుకు, ఇంకా ఇది ఎందుకు ఉంచుకోవాలి అనే దాంతో కడుపు రగిలిపోయింది శకుంతలకే అలాగే శాంభవికే. నా కొడుకు పోయాడని అది ప్రతిక్షణం నాకు గుర్తు చేయటానికి కాదా అమ్మ, అది ముత్తైదుగా నా ఇంట్లో తిరుగుద్దంట చూసావుటే అంటే శకుంతల ఆ మాటకి దాన్ని అలా చేయకూడదే, నలుగురిలో 10 మందిలో అవమానించి దాని పసుపు కుంకాలు చెరిపి దానికి శిరో
ముండనం చేయించి తెల్ల చీర కట్టించి దాన్ని విధవని చేసి బతుకున్నంతకాలం అది చిత్రవద అనుభవించేలా ఒక గదిలో పెట్టి దాని ఆస్తి నువ్వు రాయించుకోవటం అయిపోయిన తర్వాత కుక్క అనుభవించినట్టుగా దాన్ని రోజుకు 10 మందితో అనుభవింపచేసి ఈ బ్రతుకు నాకొద్దురా దేవుడా అనుకుంటున్న క్షణంలో దాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి అప్పుడు నన్ను చంపే నానమ్మ అని అది అడుక్కునేలా చేసి అప్పుడు దాన్ని పైకి పంపిస్తే కానీ నా పగ తీరదే. దాని నాయనమ్మనే నీ బాబు ఎలాగైతే గనక మరిగి అంత అన్యాయం తలపెట్టాడో వాడు నాకు అది పోతే తప్ప నాకు ఆ కడుపులో ఉన్న కసంతా పోదే అంది శకుంతల. అన్న తర్వాత మృదుల మాత్రం నేను తీయనంటే తీయనని అలివికాల. వాడే పోయినప్పుడు నువ్వు అవన్నీ ఉంచుకుంటే వాడి ఆత్మకు శాంతి కలగదని శాంభవి చెప్పినా నేను ప్రాణం పోయినా తీనని ఎదురు తిరిగిపోయింది. ఆ తర్వాత నుంచే ఇక ఏంటి దరిద్రం అనే శంకరం మాధవ భార్యలు అన్నా కూడా మీరు తొందరపడద్దు, ఇంకెంతో టైం లేదు. మహా అయితే కనుక ఒక్క 6 నెలల్లో దీని బ్రతుకు నేనేం చేస్తానో మీరే చూస్తారో. ఆ ఆస్తి నా పరం అవ్వనివ్వండి, అప్పుడు దీని బ్రతుకుని నేను లెక్క కట్టకపోతే నా కొడుకుని నాకు దూరం చేసిన దీన్ని ఎలా బ్రతకనిస్తానో చూతురు కానీ అంది శాంభవి. అంటూ ఉండగా ఇక పైకి కనిపించకపోయినా మృదుల వంశీపోయిన దిగుల్లో కుంగిపోయింది మనిషే. కుంగిపోయే వీళ్ళు ఉప్పు కారం లేని చప్పటి ఆహారాలు పెట్టడం, కోరికలు కలుగుతాయేమో ఆశలు కలుగుతాయేమోనని చెప్పి మృదులని పదే పదే బొట్టు పూలు గాజులు వేసుకోవద్దని చెప్పటం, వంశీ పోయాడంటాం, ఇలా పదే పదే గుర్తు చేయటంతో ఒక్కటే పిచ్చిదానిలాగా కూర్చొని నిద్రాహారాలు లేకుండా తిండి తినకుండా నిద్రపోకుండా వంశీ ఫోటోను పెట్టుకొని వెక్కి వెక్కి డాబా మీద కూర్చొని రాత్రి పగలు తేడా లేకుండా ఏడుస్తూ కూర్చునేది మృదుల. ఇంకా దీనికి రంకు కట్టాల్సిన అవసరం ఏముందే, నా బిడ్డే పోయిన తర్వాత అని వీళ్ళు పెట్టిన పనివాడిని వెళ్ళిపో నాయన అని పంపించేశారు శాంభవి శకుంతల. వీడికి జీతం ఇవ్వటం ఒక దండగా అనుకునే. ఆ తర్వాత ఇలా కొంతకాలం గడిచిపోయింది. అలా మెళ్ళో పసుపు కుంకుమలతో ఇంట్లో తిరగటం మృదుల చూసి తట్టుకోలేకపోయారు శాంభవి శకుంతల. ఇక త్వరలోనే ఎటు ఆస్తిని వీళ్ళ పేరు మీద పెట్టించుకోవటానికి నెల రోజుల టైం ఉంది. ఈ నెల రోజుల్లో దీని బ్రతుకుని కుక్కలు చింపిన విస్తరి చేయాలి అనుకుని ఆ ఊళ్ళో పూనకాలు వచ్చే అమ్మలు ఒక 4-5 ఉంటారు. వాళ్ళని పిలిపించి ఆ సంవత్సరం ఊళ్ళో వర్షాలు పడలేదు, దాంతో పంటలు పండలేదు. దానికి కారణం భర్త పోయిన తర్వాత కూడా విధవవ్వాల్సిన ఆడదైనటువంటి మృదుల పసుపు కుంకాలతో తిరగటం వల్లే అమ్మవారికి కోపం వచ్చిందని, అందువల్లే అమ్మవారు మంగళకరంగా ఉండవలసిన ఆడవాళ్ళు ఇక మంగళత్వాన్ని వదిలేసుకొని అలాగే వదిలేసుకోవాల్సిన విధవలు మంగళత్వాలతో తిరుగుతుంటే ఇంకేం విలువ ఉంది అనే అమ్మవారు ఇలా చేసేసిందని వాళ్ళు వాక్కు చెప్పారు. ఆ వాక్కు చెప్పేసరికి ఊళ్ళో వాళ్ళందరూ హతాశులైపోయారు. వాళ్ళని పిలిపించి దిట్టంగా శకుంతల శాంభవి ఆ 4 పూనకాల వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చేసరికి వీళ్ళు చెప్పమన్నట్టు చెప్పారు వాళ్ళు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటమ్మా అమ్మోరు తల్లి అని అడిగారు ఊళ్ళో జనాలు. అడిగేసరికి ఏముందే, ఆ మృదులని పట్టుకొని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి దానికి గుండు కొట్టించి దాని బొట్టు చెరిపి గాజులు పగలగొట్టి దాని పసుపు కుంకాలు చెరిపేసి తెల్లచీర కట్టి దాన్ని బ్రతుకున్నంత కాలం విధవగా ఉంచాలి. అలాగే ఆ తరువాత దాన్ని ఒక 40 రోజుల పాటు ఇలా ఊరి చివర గుడిసెలో విధవగా ఉంచాక ఇదే ఊరి పొలిమేరలో ఒక గుడిసెని వేసి దాన్ని అందంగా అలంకరించి ఊళ్ళో ఉన్నటువంటి మగాళ్ళు ఇంటికొకళ్ళు చొప్పున వెళ్ళి దాన్ని అనుభవించి రావాలి. ఇలా అందరూ అనుభవించేసిన తర్వాత ఇక ఆఖరి రోజున దానితో అమ్మవారి నిప్పుల గుండం తొక్కించి దాని మీద పసుపు నీళ్లు పోసి దాన్ని శుద్ధి చేసి దాన్ని ఇక అమ్మవారి ముందు శూలం గుచ్చి ఆ శూలానికి దాని చేతులు కాళ్ళని రక్తతర్పణం వదిలిచ్చి దాని నడుముకి రాయి కట్టి దాన్ని తీసుకెళ్ళి అమ్మోడి గుడి ముందున్న బావిలో వేసేసి ఆ బావిని మూసేసి తాళాలేయాలని చెప్పారు. చెప్పేసరికి తప్పు కాదా ప్రాణం తీయటం అని ఊళ్ళో వాళ్ళంటే, మరి మొగుడు పోయిన తర్వాత కూడా ముత్తైదుగా ఉండాలనుకోవటం తప్పు కాదా? అమ్మవారు ఆగ్రహించింది. ఇలా కనుక చెయ్యకపోతే మీకు ఉన్న
ఉన్నటువంటి బిడ్డలందరిలో కూడా తొలి సంతానాన్ని మింగుద్ది, ఈ ఊరి ఆడవాళ్ళందరూ కూడా ముండమోసి విధవలవుతారు అని ఊగిపోయి వాక్కులు చెప్పారు వాళ్ళు. దాంతో ఊళ్ళో వాళ్ళంతా కూడా పెద్ద మనుషులతో సహా మేము ఆలోచించుకొని చెప్తామని ఆ మాట ఆ నోట చుట్టుపక్కల 1000 గ్రామాలకు పాకిపోయింది. ఈలోగా కృష్ణమోహన్ అమెరికా నుంచి ఫోన్లు చేసి మెయిల్లు పెట్టి పిచ్చెక్కి పిచ్చోళ్ళ తయారైపోయి ఆయనకి బ్రెయిన్ పనిచేయక అన్నయ్య ఫోన్ ఎత్తడో వదినెత్తదో, ఆఫీస్కి ఫోన్ చేస్తేనేమో అన్నయ్య రావట్లేదని చెప్తున్నారు, పిల్ల ఏమైపోయింది, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదో మనకేమో ఎవరూ తెలియదాయా, ఏం చేయాలి దేవుడా అనుకుంటూ ఆయన బావమరిదికి ఫోన్ చేస్తే ఆయన బావమరిదే సిటీలో ఉంటాడు. ఆయన బావా నేను పని మీద మలేషియా వచ్చాను, నేను ఎల్లుండే వెళుతున్నాను బావగారు, వెళ్ళగానే పెద్ద బావ దగ్గరికి వెళ్తాను, నాకు ఈ మధ్యలో ఏమీ ఫోన్ రాలేదని చెప్పాడు ఆయన. దాంతో ఏమైనా జరిగిందా అనే ఆయన ఆలోచనలో ఉంటే కమల తల్లిదండ్రులు కృష్ణమోహన్ అత్తామామ కూడా వీళ్లతో పాటు అమెరికాలోనే ఉంటారు. కమల తమ్ముడు అమెరికాలో చదువుకొని ఆయన చాలా పెద్ద బిజినెస్ చేస్తాడు ఇండియాలో. ఇక బావమరిది వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో అనే దాంతో అల్లుడు వెంటనే టికెట్లు బుక్ చేయని ఆయన, ఎందుకో మాకు పీడకలలు వస్తున్నాయి, పెద్దబ్బాయి గురించి తలుచుకుంటే మేము వెళ్తామని చెప్పి కమల తల్లిదండ్రులు ముందు బయలుదేరిపోయిన వాళ్ళు డైరెక్ట్గా ముందు జయరాం జానకి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇంటి తలుపులు తీసి చూతురు కదా, అక్కడ జయరాం జానకి పటాలకి దండలు వేసి ముఖాన బొట్లు పెట్టి ఎప్పుడో వెలిగించిన దీపాలు ఇక అలా ఆడిపోయి కొండెక్కిపోయి ఉన్నాయి. ఇల్లంతా బూజులు పట్టిపోయి ఉంది. జానకి ఉన్న నాటి ఇంటి కళ గుర్తొచ్చింది కమల తల్లిదండ్రులకి. ఇల్లంతా కళకళలాడిపోతూ ఇక మొక్కలతో పచ్చగా పువ్వులతో అందంగా ఉండి తులసమ్మ దగ్గర వెలిగిన దీపం వెలిగినట్టే ఉండేది. అలాంటిది ఇల్లంతా పాడుపడిపోయింది ఏంటని పిచ్చెక్కేసిన వాళ్ళకి అసలు ఈ దండలేంటి, ఈ ఫోటోలేంటి, పిల్లేమైపోయింది అని పిచ్చెక్కి బయటకు వచ్చి వాళ్ళు తచ్చట్లాడుతూ ఉండగా ఇంటి చుట్టుపక్కల జనాలు పోగయ్యారు. మా అల్లుడేమయ్యాడమ్మా, మా కూతురేమైంది, ఇంతకీ మా మనవరాలేమైంది అని కృష్ణమోహన్ అత్తామామ అడిగితే, అదేంటండి ఏం మనుషులు మీరు, ఆ జయరాం గారు జానకి గారు కులదేవత మొక్కు తీర్చుకోవటానికని వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో పోయారు, వాళ్ళ శవాల్ని తీసుకొచ్చారు, పిల్ల కుప్పకూలిపోయింది, పిల్ల పీరియడ్స్లో ఉన్నానని వెళ్ళలేదంట, లేకపోతే ఎంత గండం గడిచిపోయింది పిల్లకి. ఇక జయరాం గారి నాన్న మొదటి భార్య అంట శకుంతల, ఆమె కూతురు శాంభవి, కొడుకులు శంకరం మాధవ అంట. ఇంకా వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరో చాలామంది వచ్చారు పాపం. వచ్చిన తర్వాత మీ అల్లుడు కృష్ణమోహన్ కోసం ఫోన్ మీద ఫోను ట్రై చేస్తే వీడప్పుడు అన్నయ్యని తమ్ముడని ప్రేమలు నటించటం కాదండి, ఆయన నాకు ఫ్లైట్ దొరకలేదు, సెలవు దొరకలేదు, నేను ఇప్పుడు రాలేను, అయ్యయ్యో ఇలా జరిగిందా, మెల్లగా టైం చూసుకొని వస్తానన్నాడంటగా మీ అల్లుడు. దాంతో శవాన్ని ఖననం చేసే దిక్కులేక ఇక వాళ్ళ అనాథ ప్రేతాల్లాగా అవుతాయి అనుకొని ఆ శాంభవి అనే ఆవిడ పాపం ఎటు మేనత్తే కాబట్టి మృదులని ఒప్పించి వాళ్ళ కొడుకు వంశీతో ఇక పిల్లకి ఉంగరం మార్పిచ్చి వాళ్ళ అబ్బాయితోనే అంత్యక్రియలు చేయించారు. చేయించిన తర్వాత ఇక శుభకార్యం జరగాలి, అశుభకార్యం జరిగిన ఇంట్లో అని ఇక్కడి నుంచి పిల్లకి పెళ్లి చేసి శోభనాలు అవి చేసి ఇల్లు పాడుబెట్టమని పంతులు గారు చెప్పాడంట. పోయిన ముహూర్తం మంచిది కాదని, అందుకని పిల్లని తీసుకొని అత్తారింటికి కాపురానికి వెళ్ళిపోయారు. ఏనాడు ఏ కొరనోము నోసిందో పాపం ఆ పిల్ల, ఏనాడు ఏ పాపం చేసుకుందో కానీ అలా వెళ్ళి ప్రాణప్రదంగా మొగుడితో కాపురం చేసుకుంటూ మొగుడు పెళ్ళాం చిలక గోరెంకల్లాగా ఉంటే ఎవరు చూడలేకపోయారో ఏమో కానీ ఆ పిల్ల మొగుడు స్నేహితులతో కలిసి ట్రిప్పుకని వెళ్ళిన వాడు అక్కడేదో సెల్ఫీ ఫోటోషూట్లు దిగుతూ ఉంటే కొండ మీద నుంచి కాలు జారి లోయలో పడి అక్కడ పాడే నదిలో పడి ప్రాణాలు వదిలేసి పిల్ల విధవైపోయిందంట. ఇక వచ్చింది నా మొగుడి శవం కాదు, పోయింది నా మొగుడు కాదు, నేను ముండమోయను అని ఆ అబ్బాయి ఫోటో ముందేసి కూర్చొని దిగుల్లో కూరుకుపోయిందంట. 17 ఏళ్ల పిల్లకి నిండా 18 కూడా రాలేదు. ఎంతోటి దిగుల్లో కూరుకుపోయిందో.
పాపం అందరూ ఉండి అనాథని చేసేశారు. ఇదేనటండి రక్త సంబంధాలంటే, ఇదేనటండి చుట్టాలు బంధువులు అంటే అనేపాటికి వామ్మో దేవుడో ఇదంతా ఏంటి, ఈ నాటకం అంతా ఏంటి, ఈ డ్రామా అంతా ఏంటి, కేసు పెట్టలేదా మరి మా అల్లుడోళ్ళు పోతే అని అడిగింది. అక్కడికి కమలా వాళ్ళ అమ్మ. అడిగేసరికి ఎవరి మీద పెడతారండి, ఎవరిని పెడతారో, ఆయనే రాంగ్ రూట్లో వచ్చారని, కారు లోయలో పడిపోయిందని పోలీసులు కేసు రాసుకున్నారంట. అసలు సాక్ష్యం ఉంటేనేగా కేసు. ఎవరో ఆ చిన్నపిల్ల పెట్టుద్దా? ఆ పిల్ల ఏమన్నా మేజర్ అండి, ఆ పిల్ల మైనర్ అయితే ఆ పిల్ల ఒక్కటే ఏమన్నా స్టేషన్ల చుట్టూ తిరుగుద్దా? వాళ్ళేమో పాపం పెద్దగా చదువుకున్నోళ్ళు కాదనుకుంటా, పల్లెటూరి మనుషులు అనుకుంటా. వాళ్ళేం చేస్తారు, పిల్ల గురించి ఆలోచిస్తారా, పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఇప్పుడు కోర్టులకు తిరిగినా కేసులు పెట్టినా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయటండి అని చుట్టుపక్కల వాళ్ళు అనేపాటికి హతాశులైపోయిన కమల తల్లిదండ్రులు ఈ డ్రామా ఏంటి నాయనో అని వెంటనే అక్కడి నుంచి బొంబాయిలో ఉంటున్న వాళ్ళ కొడుకు దగ్గరికి రిటర్న్ బయలుదేరిపోయి ఎయిర్పోర్ట్లోనే కృష్ణమోహన్కి ఫోన్ చేసి అల్లుడు, పెద్దల్లుడు, అలాగే పెద్దల్లుడి భార్య జానకి ఇలా పోయారంటయ్యా, కేసు కూడా పెట్టలేదంట, అసలంతా ఇక్కడేదో మర్మంగా ఉంది, వాళ్ళు వచ్చారంట, పిల్లని ఇలా పెళ్లి చేసుకొని తీసుకెళ్లారంట, పిల్లేందో కాపురం చేస్తుందంట, వాడు పుట్టిక్కించొచ్చాడంట, పిల్లేందో దిగుల్లో ఉందంట, నేను విధవని అవనందంట, అసలు మాకేం అర్థం కావట్లేదు అల్లుడు, మైండ్ చెలించిపోతోంది అనేసరికి ఇక కృష్ణమోహన్ అలా కూర్చుండిపోయే పేగులు తెగిపోయేలాగా అన్నయ్య వదిన అనుకుంటూ వాళ్ళ ఫోటోలు అక్కడ ఆయన ఇంట్లో కూడా ఉన్నాయి. ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి తల గోడకేసి బాదుకొని ఆయన ఏడుస్తుంటే, అమ్మ అక్కడ మన కౌలుదారులు ఉంటారు, నువ్వు ముందు ఫోన్ చేసి వాళ్ళని ఎయిర్పోర్ట్కి రమ్మనమని, అసలు ఏం జరిగిందో సన్నాసులను అడగవే అంది కమల. అనేసరికి కౌలుదారుల ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేస్తే ఇక వాళ్ళు వచ్చి ఇంకెక్కడండి జయరాం గారు జానకి గారు పోయిన తర్వాత పిల్లని పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిన తర్వాత పిల్లప్పుడు మా ఇంటి కోడలో మా అబ్బాయికి పెళ్ళామని, ఇక నుంచి మీరు ఇక్కడే ఇవ్వాలి లీజు డబ్బులు కానీ కౌలు డబ్బులు కానీ అని ఆ శాంభవి గారు తీసేసుకున్నారమ్మా మా దగ్గర అని చెప్పేపాటికి విషయం ఇదంట అని కమల తల్లిదండ్రులు చెప్పారు. ఈలోపు కృష్ణమోహన్ మనిషి చెలించిపోయాడు. ఇదేనా అన్నయ్య నువ్వు చూడాలనుకుందే, ఈ పరిస్థితిలోనేనా అన్నయ్య నువ్వు మృదులను చూడాలనుకుందే, దాన్ని ఎలా చూడాలనుకున్నావన్నయ్యా, దాని భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనుకున్నావన్నయ్యా, దాన్ని ఏ స్థితిలో ఉంచాలనుకున్నావన్నయ్యా, దాని పక్కన ఎలాంటి వాడిని నుంచోబెట్టాలనుకున్నావన్నయ్యా, దాని భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలనుకున్నావన్నయ్యా అని మనిషి కళ్ళు ఎర్రగా అయిపోయి రక్తపు గుడ్లాగా ఆయన ఏడ్చి 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 కళ్ళు తుడుచుకొని మనిషి దుఃఖాన్ని దిగమింగుకొని, కమల వెంటనే ప్యాకింగ్ ప్రిపేర్ చే, అరుణ్ వరుణ్ వెంటనే బయలుదేరండమ్మా ఇండియాకు వెళ్తున్నాం అని ఎమర్జెన్సీ ఫ్లైట్లో టికెట్లు బుక్ చేసుకొని, అత్తయ్య నేను రేపటికల్లా బాంబేలో ల్యాండ్ అవుతాను అని చెప్పాడు కృష్ణమోహన్. వచ్చే అల్లుడు నువ్వు రాకపోతే ఇక్కడ విషయాలు ఒక దరికి చేరవయ్యా అని కమల తల్లిదండ్రులని వెంటనే బావుమరిది భార్యనే అలాగే వాళ్ళ తరపు చుట్టాలని సన్నిహితుల్ని కూడా పిలిపించి ఉంచమని కృష్ణమోహన్ కబురు చెప్పాడు అత్తగారు వాళ్ళకి. అలాగే అల్లుడు ఇప్పుడే బాంబే ఫ్లైట్ ఎక్కుతున్నాం మేమని వాళ్ళిటి నుండి బాంబే ఫ్లైట్ ఎక్కి కమల తమ్ముడు దగ్గరికి బయలుదేరి జరిగిందంతా చెప్తే ఆయన షాకులో కూర్చుండిపోయిన తర్వాత ఒక్క ఫోను పిల్ల బావకు చేయలేదు, నాకు చేయలేదు, ఎవరికీ చేయలేదు, అసలు ఏమైందంటావు అన్నాడు ఆయన. అదే రేపు బావ వస్తున్నాడుగా తేలుస్తాడులే విషయం అని వాళ్ళు ఈ హడావిడిలో ఉంటే అటువైపున శాంభవి వాళ్ళు తెల్లారేపాటికి మృదులని తీసుకెళ్ళి మృదులని విధవని చెయ్యాలని అటు ఊళ్ళో వాళ్ళంతా కలిసి చెప్పుకొని ముహూర్తాలు కూడా ఖరారు చేసుకొని మృదుల కోసమని ఊడి చివర ఒక గుడిసేసి రెడీగా పెట్టి మృదులని విధవని చేయటానికి తెల్ల చీరలో గట్రా అవన్నీ సిద్ధం చేసుకోమని శాంభవి వాళ్ళకి కబురు పంపారు. కడుపు మంటతో గుండె రగిలిపోతూ ఉండగా పోయిన నా కొడుకు ఎటు రానప్పుడు దీన్నెలా అమ్మా నేను సుఖపడినిస్తానో, దీన్నెలా సంతోషంగా బ్రతకనిస్తానో, నాన్న ఉండి నువ్వు విధవలా బ్రతికావు, డబ్బులు ఉండి ఆస్తి ఉండి అందులో సగం దీని నానమ్మ మన నాన్నని మరగేసుకున్నందుకు సగం దీని బాబు దీని బాబాయి కలిసి కొట్టేసి చివరికి మన్ని ఇలా మిగిల్చేశారు. అలాంటిది ఇది సుఖపడుద్దా రాని, దీనికోసం ఆ కృష్ణమోహన్ గాడు వాడి పెళ్ళాం ఏదో ఒక
రోజే పిల్లలతో వాడు రావాలి, వాడు మూసుకొని ఇది ఇక్కడ కుక్క బతుకు బతికి ఇది కుక్క చావు చచ్చిందనే వార్త తెలిసి మూసుకొనన్నా వెళ్ళాలి. లేదంటే వెళ్తూ వెళ్తూ వాడి పెళ్ళాం కూడా ఏమో దేవుడు దయదలిస్తే వాడు అన్నా వదినల దగ్గరికి వెళ్తారేమో అంది శకుంతల. అంతే అంతే అంది శాంభవి అని వీళ్ళ హడావిడిలో వీళ్ళున్నారు. ఆ నెక్స్ట్ డేనే కృష్ణమోహన్ ఇండియాకి రావటం, ఆ తర్వాత భావమరిదిని కలుసుకోవటం, మేఘాల మీద అక్కడి నుండి వెంటనే అన్న ఉండే ఊరికి రావటం, అక్కడ జరిగిందేదో తెలుసుకుని ఆయన వెంటనే బంధువుల్ని చుట్టాలని తీసుకుని ఇక ఒక 10 కార్లు వేసుకొని బయలుదేరిపోయాడు మృదుల వాళ్ళు ఉండే ఊరికి. ఈలోపు ఊళ్ళో ఉన్న అమ్మలక్కలందరూ కలిసి మృదులని జుట్టు పట్టుకొని ఊరి శివార్లకి ఈడ్చుకొచ్చి ఒక ఏటి దగ్గరికి మృదులని ముండ మోయించటానికి కాళ్ళు చేతులు బలవంతంగా పట్టుకొని మృదుల ముఖం మీద బొట్టు చెరిపి తల్లో పువ్వులు తెంపేసి గాజులు పగలగొడుతూ ఉండగా ఆపండి అని వెనక నుంచి ఒక గొంతు వినిపించింది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ వెనక్కి తిరిగి చూసేసరికి శాంభవి శకుంతలకి నోట్లో నుంచి మాట రాలేదు. అక్కడ వంశీ నిలబడి ఉన్నాడు. ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాడు. వచ్చింది వంశీ ఆత్మ అని శాంభవికి మాట పడిపోయింది. ఒరే నాన్న నువ్వేనా అంటే నేనేనమ్మా, నేనేమీ చనిపోలేదు, నేను బ్రతికే ఉన్నాను, ప్రాణాలతోనే ఉన్నాను. నేను బ్రతికుండగా నా పెళ్ళాన్ని ఎవత్తిక్కడ విధవం చేసేది, మునమోయించేది, వదలండి ముందు తన్నే అన్న తరువాత ఊళ్ళో వాళ్ళందరూ వదిలి ఒక అడుగు వెనక్కి వేశారు. అది కాదు బాబు, నువ్వు పోయావని అందరూ అనుకుంటేనో, అది కాదురా నువ్వు చచ్చిపోయావని శవాన్ని కూడా తీసుకొచ్చారయ్యా అనేపాటికి నువ్వు కన్న కొడుకు శవమా కాదా అన్నది గుర్తించలేనంత దుర్బలమైన నికృష్టమైన స్థితిలో ఉన్నావన్నమాట. నువ్వు ఒక తల్లివి, నేను కొడుకుని, ఇక ఆపుతావా? నువ్వు ఎవడో ముక్కు మొహం తెలియని పనివాడు మన ఇంటికి వచ్చి మృదులతో చనువుగా ఉంటున్నాడని, మృదులకి వాడికి మధ్య అక్రమ సంబంధం ఉందని నువ్వు చెప్పావు. చెప్తే నేను మృదులని అనుమానించలేకపోయాను. అసలు నేననేవాణ్ణి ఎదురుగా ఉంటేనే మృదుల ఇలా చేస్తుంటే, నేననేవాణ్ణి లేనప్పుడు మృదుల ఎలా ఉంటుంది? అసలు తన తత్వం ఏంటి? నిజంగానే తను వాళ్ళ నాయనమ్మలాగా చెడిపోయిందా? లేదు అంటే కనుక తను నిజంగా వాళ్ళ నాయనమ్మలాగే ఎవడితో పడితే వాడితో కాలు జారే ఆడదా అనేది తెలుసుకోవాలనుకున్నాను. కాబట్టే నేను నా స్నేహితులతో కలిసి వెళ్ళిన మాట నిజం. అక్కడ నా స్నేహితులందరూ కలిసి ఫోటోలు దిగుతూ నా స్నేహితుల్లో ఒకడు లోయలో పడిపోయాడు. వాడికి అమ్మ నాన్న అక్క చెల్లి ఎవరూ లేని అనాథవాడు. ఆ తర్వాత నీటిలో పడిపోయిన వాడిని మేము ఎత్తికేపాటికే ముఖమంతా చేపలు తినేసి ఛిద్రమైపోయింది. అప్పుడే నాకు మెరుపు లాంటి ఒక ఆలోచన వచ్చి నా స్నేహితులతో చెప్తే వాళ్ళు నా స్నేహితుడి శవాన్ని నా శవంలా తీసుకొచ్చి మీ ముందు ప్రవేశపెట్టారు. ఆ తరువాత మీరంతా ఏడవటం, వాడి శవాన్ని ఖననం చేయటం, ఆ తర్వాత నేను ప్రతి క్షణం మృదులని గమనిస్తూనే ఉన్నాను. మృదుల నా గురించే తలుచుకుంటూ అన్నపానీయాలు మాని పిచ్చిదానిలాగా నా కోసమే ఏడుస్తూ కూర్చుంది. మీరన్నా నన్ను మర్చిపోయారేమో కానీ మృదుల మాత్రం మామూలు అవ్వలేదు. ఆ తర్వాత మీరు పనివాడినే పంపించేశారు. అసలు మృదుల ఆ విషయం గురించే పట్టించుకోలేదు. పరాయి మగాళ్ల వైపు కన్నెత్తి చూసే ఆడదే అయితే కనుక నేను లేను. మీరు తన్నే అడ్డగించే హక్కు మీకు లేదు. లేనప్పుడు తన మనసు నేను బ్రతుకున్నానని చెప్పి తన పసుపు కుంకాలు తీయనివ్వలేదు. కానీ తను మాత్రం నన్ను తలుచుకుంటూ తిండి నీళ్ళు లేకుండా అలాగే పడి ఏడుస్తూనే ఉంది. మీరు తన్ని ఎలా చూసుకుంటున్నారో ఏంటో అన్నది కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఒక పక్క నుంచే. అసలు జరిగిందేంటో, ఆ పనివాడు ఎందుకు వచ్చాడో ఏంటో అనేది ఆ తర్వాత నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక వాడిని పట్టుకొని విచారించాను. వాడు జరిగిందంతా చెప్పుకొచ్చాడు. అసలు వాడు ఎందుకు రావాల్సి వచ్చిందో, వచ్చిన తర్వాత వాడు మృదులతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో, వాడికి సడన్గా ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపించిందో, వాడు ఎందుకు పడగద్దాకా వెళ్ళాడో, దానికి కారణం ఎవరో వాడు నాకు ఒక్కొక్కళ్ళ గురించి మొత్తం విప్పి చెప్పాడులేమ్మా. ఇంకా నోరు మూసుకొని మృదులను తీసుకొని ఇక బయలుదేరితే మంచిది అని మృదులని లేపి మృదుల ముఖం కడిగిచ్చి మృదుల ముఖాన బొట్టు పెట్టి తల్లో పువ్వులు పెట్టి పద వెళదాం మృదుల అనేసరికి ముందు చెయ్యి వదలరా అంది మృదుల వంశీని. అంటే ఇంతకాలం నువ్వు బ్రతికే ఉండి చచ్చినట్టుగా డ్రామా ఆడావా, నాటకం ఆడావా?
అంటే నీ అమ్మ ఎవడో ముక్కు మొహం తెలియని ఒక పాలేరుగాడిని కూలి వెధవని తీసుకొచ్చి ఇంట్లో ప్రవేశపెట్టి నాకు వాడికి రంకు కట్టి అక్రమ సంబంధాలు అంటకడితే నువ్వు అనుమానించట్లేదు అని చెప్పి నన్ను క్వాలిటీ చెక్స్ చేసుకున్నావేంట్రా ఇంతకాలం బయటుండే? అంటే నువ్వు పోయిన తర్వాత కూడా నేను కడుపు నిండా తిండి తినకుండా నిన్నే తలుచుకుంటూ ఎవరితో చెయ్యించుకోలేదు కాబట్టి నేను శీలవతిని, గుణవతిని, కులవతిని అని ఇప్పుడు నువ్వు సర్టిఫై చేసి నీ క్వాలిటీ చెక్స్లో నేను పవిత్రమైన దాన్ని, ఫ్లాలెస్ డైమండ్నని వీళ్ళందరి ముందు ఒప్పుకొని నువ్వు నాకు భార్యగా, నీ పాద దాసిగా తాళి భిక్ష పెట్టి నీ కాళ్ళ దగ్గర స్థానం ఇచ్చావేంట్రా నాకు? అసలు ఇప్పుడు వస్తోంది నాకు అనుమానం. ఏంటమ్మా అనుమానం వచ్చేది? ఆ గొంతు ఏంటి, నువ్వేంటి, ఆ మాటలేంటి? నోరు మూసుకొని పద ఇంటికి అని గట్టిగా పట్టుకున్నారు శకుంతల, శాంభవి. వదలకపోతే దవడ పగిలిపోద్ది మీ ఇద్దరికి. అసలు ఎవత్తే మీరు అని ఒక్క తోపు తోస్తే వెళ్ళి కింద పడ్డారు ఇద్దరు. అసలు ఇప్పుడు వస్తోంది నాకు అనుమానం. ఇన్ని సంవత్సరాలు లేని చుట్టరికం, బంధురికం కలుపుకొని మా ఇంటికి నువ్వు వచ్చావో, పిండి వంటలు తీసుకొని వచ్చి మా నాన్నగారిని చూడాలని ఉంది అన్నావు. ఆ తర్వాత మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి నన్ను ఈ వెధవకిచ్చి పెళ్లి చేయమని అడిగితే మా అమ్మ నాన్న ఒప్పుకోలేదు. అసలు మా అమ్మ నాన్న విచిత్రంగా గుడికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలుగా మా నాన్నగారు కారు డ్రైవ్ చేస్తున్నా ఏమీ కాంది వింతగా మా అమ్మ నాన్న శవాలై తిరిగొచ్చారు. ఆ తర్వాత మా బాబాయికి ఫోన్ చేయబోతే మా బాబాయ్ మా నాన్నని వదిలి ఒక్క క్షణం ఉండలేడు. రోజులో మా బాబాయ్ మా నాన్నకి 10 సార్లు ఫోన్ చేసి మా అమ్మకి, మా పిన్ని 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడుకుంటారు. అలాంటిదే మా బాబాయ్ ఫోన్ లైన్కి దొరకలేదని, మా బాబాయ్కి ఫ్లైట్లు దొరకలేదని, మా బాబాయ్కి రన్వే ఏదో అదైపోయింది ఇదైపోయింది అని ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయని, మా బాబాయ్ రావటానికి టైం పట్టుద్దని, మెల్లిగా వస్తానన్నాడని మీరు కథ వినిపించారు. మా అమ్మ నాన్న పోయిన టెన్షన్లో నాకు మతి మొద్దుబారిపోయి మీరు చెప్పిన ప్రతిదీ వింటూ కూర్చున్నాను. నా ఫోన్ మాయమైంది, నా ల్యాప్టాప్ మాయమైంది, మా అమ్మ నాన్నల ఫోన్లు మాయమైపోయినాయి. మా అమ్మ నాన్నని ఖననం చేయటానికి నీ కొడుకుని నేను నిశ్చితార్థం చేసుకోవాలని మా అమ్మ నాన్న ఫోటోల ముందు ఉంగరాలు మార్పిచ్చి నన్ను బలహీనురాలిని చేసి వాళ్ళ శవాలు తగలెట్టే వాళ్ళు లేరని, వాళ్ళకు ఆత్మశాంతి ఉండదు నేను తలకొరివి పెడితే అని నువ్వు నీ కొడుకుతో తలకొరివి పెట్టించావు. ఆ తరువాత నాకు నీ కొడుకు ఈ వెధవకి కలిపి పెళ్లి చేశావు. హడావిడిగా మా ఇద్దరికి మనుగుడుపులు, శోభనాలు చేయించావు. పద్దాక నీకు నెలసరొచ్చిందా, వాంతులవుతున్నాయా, కళ్ళు తిరుగుతున్నాయా, పులుపు తినాలనుందా అని 100 సార్లు అడిగావు. ఆ తర్వాత ఎన్నిసార్లు మా బాబాయ్కి ఫోన్ చేయాలని ఉన్నా కూడా మేం చేసాం, లైన్ దొరకలా, మేం చేసాం, వస్తానన్నాడు అని ఏదో ఒక కళ్ళబొల్లి మాటలు, కహానీలు చెప్పేదానివే. ఆ తర్వాత చివరికి ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని ఒకరిని ప్రవేశపెట్టి ఆ తర్వాత నాకు వాడికి అక్రమ సంబంధాలు అంటగట్టి నన్ను నీ కొడుకుని వేరు చేద్దామనుకున్నావు. వీడు ఎంతైనా ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని, ఎంతైనా వీడు నీ కొడుకు కదా, నీ బుద్ధులు రాకుండా ఎక్కడికి పోతాయి? ఆ అమ్మమ్మ పెంపకంలో పెరిగి నీ కడుపును పుట్టి నీ రొమ్ము పాలు తాగాడు కదే, నీ విష బుద్ధులే వచ్చి నీకన్నా 10 అడుగులు ముందుకు వేసి వాడే చచ్చినట్టు వేరే ఎవరో శవాల్ని పంపించి నన్ను బ్రతకుండగానే జీవోత్సవాన్ని చేసి వాడు నన్ను నేను విధవనా ముత్తైదువనా అనే సందిగ్ధంలో వదిలేసి వాడు నా శీలాన్నే క్వాలిటీ చెక్స్ చేసుకొని ఈరోజు ఈ పవిత్ర పురుషుడు, ఈ పురాణ పురుషుడు, ఈ ఉత్తమ పురుషుడు వీడు నాకు శీలవతినని, నేను సీతనేనని సర్టిఫికెట్ ఇవ్వటానికి వచ్చాడన్నమాట. అంటే ఎలా కనపడుతున్నానే నేను? మా అమ్మ నాన్న పోగానే ఆస్తి మొత్తం నువ్వేదో గూడు పుఠాని చేయటానికే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావనేది నా అనుమానం. అలాగే మా కౌలుదారులందరితో నువ్వు మాట్లాడటం నేను విన్నాను. విని కూడా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నీచమైన డబ్బు మీద మాకు ఆశ లేదు కాబట్టి. ఇక ఆపుతావా నువ్వు? అయినా మా అమ్మ చెప్పిందని కాదు, ఒక ఆడది, అందులోనూ వయసులో ఉన్న ఆడదే, నువ్వు అందులోనూ ఎలాంటి అందగత్తెవి? నీలాంటిది ఇంకొక మగాడితో మాట్లాడిందంటే ఏ మగాడికి, అందులోనూ మొగుడికి అనుమానం రాకుండా ఉంటుంది? అదే ఇది పురాణాల కాలం అయితే కనుక నిన్ను రాముడు సీతను అగ్నిప్రవేశం చేయించినట్టు నేను చేయించుండేవాడినే. ఇది కలికాలం కాబట్టి నువ్వు తగలబడిపోవు. ఏ యాసిడ్ స్నానము చేయించాననుకో నీ అందమంతా వృధా
వృధా అయిపోదు. అందుకే నిన్నేమి అన్నానా, నిన్నేమైనా చేశానా? ఒక దెబ్బ కొట్టకుండా, ఒక మాట అనకుండా నేను పోయినట్టు నాటకం ఆడే కదే నిన్ను నేను ఏమైనా చెక్ చేసుకుంది, ఏమైనా కనుక్కుంది. ఆయన నా భార్య పవిత్రంగా ఉండాలి, నాతోనే అన్నీ పంచుకోవాలి అనుకోవటం తప్పు కాదే అన్నాడు వంశీ. దాంతో మృదుల వంశీని లాగి కొట్టి, మీ బతుకులు చెడ, ఇప్పుడు ఇది ఊరా వల్లకాడ, ఇంతమంది పెద్ద మనుషులు నుంచొని 10 నిమిషాల ముందు వరకు కూడా నన్ను పెడరెక్కలు ఎరగదీసి తీసుకొచ్చి విధవని చేసి తర్వాత దేవదాసిని చేయాలనుకున్నప్పుడు ఒక్కడూ మాట్లాడలేదేరా? మీ ఇంట్లో మీకు పెళ్ళాలు లేరా, తల్లులు లేరా, కూతుళ్ళు లేరా, అక్క చెల్లెళ్ళు లేరా? వాళ్ళలాంటి దాన్ని నేను కాదా? ఇప్పుడు ఈ మహాపురుషుడు వచ్చాడు అనేసరికి ఏదో దక్కాలనే అదృష్టం దక్కకుండా పోయిందే, అవకాశం చేతిదాకా వచ్చి నోటిదాకా రాకుండా పోయిందన్నట్టు నుంచున్న మీరు ఒక మనుషులు, ఇదొక ఊరు, ఈ ఊళ్ళో ఉందొక పెద్ద మనుషులు, వీళ్ళదొక కుటుంబం, మళ్ళీ ఇక్కడ న్యాయ విచారణలు జరగటం, ఒకడు నన్ను విధవని చేసి ఒకడు నన్ను ముండమోయించేదేంట్రా? అమ్మవారు చెప్పేదేంటి? అదే అమ్మవారు ఇప్పుడు వర్షాలు కురిపిస్తుంది. ఎందుకంటే నిజం బట్టబయలైంది కాబట్టి, సత్యం బయటకు వచ్చింది కాబట్టి. నేను ఎవడికి పెళ్ళాంగా ఉండాలనుకోవటం లేదు. నేను జీవితంలో చాలా పెద్ద తప్పు మా అమ్మ నాన్న పోయాక నిన్ను పెళ్లి చేసుకునే చేశాను అని ముఖాన బొట్టు చెరిపి తనకు తానే విధవైపోయింది అక్కడికక్కడే మృదుల. అయ్యేసరికి పిచ్చి పట్టిందా నీకని మృదుల్ని గట్టిగా పట్టుకునేసరికి వదులుతావా వదలవా నన్ను అంటూ ఉండగా తీయరా ముందు దాని మీద చెయ్యని కృష్ణమోహన్ వచ్చాడు. అప్పుడే బాబాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన మృదులని దగ్గరికి తీసుకుంది కమల. వదలండ్రా ముందు, అది మా కోడలు అనే ముందుకొచ్చింది శాంభవి. చీర బొడ్లో దోపి కమల లాగి పెట్టి కొడితే శాంభవి వెళ్ళి శకుంతల మీద పడి అమ్మ కూతుళ్ళిద్దరూ కింద పడ్డారు. ఎవత్తే అసలు మీరు, ఎవర్రా అసలు మీరంతా అనేసరికి ఏరా ఏం చేస్తావురా కృష్ణమోహన్, ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళటానికి అది కన్య అనుకుంటున్నావా? కాదురా, నా కొడుకు దాన్ని కుక్కను అనుభవించినట్టు అనుభవించాడు. ఇప్పుడు అది శీలవతి అనుకుంటున్నావేంట్రా? కాదురా. అది పవిత్రురాలనుకుంటున్నావా? కాదురా. నా కొడుకు చేత అది తాళి కట్టించబడ్డ ఆడదే. నా కొడుకు చేత ఎన్నో రాత్రుల్లో పగళ్ళు అనుభవింపబడి శీలం కోల్పోయిందిరా నీ అన్న కూతురు. ఇప్పుడు ఏం చేసుకుంటావురా? దాన్ని తీసుకెళ్ళి నా కొడుక్కి దానికి విడాకులు ఇప్పిస్తావా? దానికి ఇంకో పెళ్లి చేస్తావా? దాన్ని ఇంకొకటితో కాపురం చేయించి పిల్లల్ని కనిస్తావా? ఏంట్రా నీ ఇది అనేసరికి కృష్ణమోహన్ లాగిపెట్టి కొడితే శాంభవి మళ్ళీ వెళ్ళి మొగుడి మీద పడింది. ఈలోపు శంకరం మాధవ కృష్ణమోహన్ మీదకి వస్తే తుక్కు తుక్కు కింద కొట్టాడు. పడేసి అందరినీ, ఏరా మీ అందరూ పెద్ద మనుషులా, ఇది ఊరా, మీలో ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేయలేకపోయారా? మా అన్నయ్య వదిన పోతే చివరికి మీ అందరూ కూడాను ఎంత అన్యాయం జరుగుతుంటే ఒక ఆడపిల్ల ముక్కుపచ్చలారని చిన్నపిల్లకి చూస్తూ ఊరుకుంటారా? అసలు దీన్ని ఊరంటారంట్రా, మీరు మనుషుల పశువులంట్రా అనేసరికి ఇక ఆపవయ్యా, మా అమ్మ అనేది నీకు ఇంకా అర్థం కాలేదా? ఇప్పుడు నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? మూసుకొని ఆస్తి దాని పేరు మీద ఉంది, మా పేరు మీద పెట్టించి దాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళి పని చూసుకో అంటుంది అన్నాడు వంశీ. అనేసరికి పిల్ల ఎదవా, డిగ్రీ చదువుకున్న నీకే అంతుంటే నేను ఒకానొక రోజుల్లోనే ఎంత చదువుకొని ఉంటానురా ఎదవన్నర ఎదవా అని అప్పటికే పోలీసుల్ని తీసుకొని బయలుదేరొచ్చాడు కమల తమ్ముడు కృష్ణమోహన్ బావమరిదే. పోలీసులు అక్కడికి వచ్చి నించునేసరికి కృష్ణమోహన్ కేసు ఫైల్ చేయించాడు. మృదుల కూడా సాక్ష్యం చెప్పింది. ఊళ్ళో వాళ్ళు చేసేదేముందే, జరిగింది మొత్తం చెప్పుకొచ్చారు వీళ్ళకి పోలీసులకి కూడా. దాంతో పోలీసులు కేసు ఫైల్ చేసుకొని మృదుల ఇంకా మైనరేనని, తను మేజర్ కాదని, కాబట్టి ఈ చేసుకున్న పెళ్లి చెల్లదని, ఇలా బలవంతంగా దొంగ నాటకాలు ఆడి పెళ్లి చేసినందుకు ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేస్తామని తీసుకెళ్లారు. చాలా పెద్ద కేసు అయిపోయింది అదే. ఆ తర్వాత కృష్ణమోహన్ చాలా పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదింపజేసి మొత్తానికి శిక్షలు వేయించితే కోర్టు దగ్గర శకుంతల కృష్ణమోహన్తో, రే నీ అమ్మ నా మొగుణ్ణి ఉంచుకున్న ఉంపుడు గత్తె, దానికి పుట్టిన నీ అన్న వదిన ఊడికే పోయారనుకుంటున్నావురా అనేసరికి
నాకు తెలిసే మా అన్నయ్య వదిన పోలేదని, వాళ్ళ చావు వెనకాల మీ హస్తం ఉందని, కానీ నిరూపించే సాక్ష్యాలు నా దగ్గర లేవని తెలిసే మీరు ఎప్పటికైనా సరే ఇక్కడికి రాకపోరు, మా చేతికి దొరక్కపోరురా, మీ వంశం నిర్వంశం చేసిన దాకా నేను నిద్రపోను అనేసరికి పెద్ద చిన్న ఆలోచించుకోకుండా కృష్ణమోహన్ కమల పట్టుకుంటున్నా, అత్తగారోళ్ళు పట్టుకుంటున్నా ఆక్కుండా వెళ్ళి శకుంతలని 4 తీతలు తీసేసరికి వెళ్ళి పోలీసులు ఒళ్ళో పడింది శకుంతల. ఆ తర్వాత తీసుకెళ్ళండి వీళ్ళని అనేసరికి జైలుకి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత కోర్టు మృదులకి వంశీకి జరిగిన పెళ్లి చెల్లదని, అయినా సరే ఆ పెళ్ళి తాళి కట్టడం వల్ల, మృదుల కాపురం చేయటం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ ఎందుకని విడాకులు కూడా ఇప్పించేశారు వాళ్ళు. అయిపోయిన తర్వాత మృదులను తీసుకొని ఇంటికి వచ్చి రావటంతోనే కృష్ణమోహన్ తన బావమరిదికి చెప్పి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ నిజానికి జయరాం పోయిన తర్వాత ఆస్తి అంతా కూడా మృదులకి రాదు, ఎందుకంటే కృష్ణమోహన్ బ్రతికే ఉన్నాడు కాబట్టి ఆస్తి అంతా కృష్ణమోహన్కి వచ్చిందే. ఆయన మొత్తం బేరం పెట్టేసేయమని, ఎంత రేటు వస్తే అంత రేటుకి అమ్మమని బావమరిది చెప్తే అంత అవసరం ఏముంది బావా, ముందు అమ్ముడు పోయినంత పోతాయి, ఒక నెల రోజుల్లో పోనివి నేను అమ్మి మీ క్యాష్ ఫారెన్కి వేసే బాధ్యత నాది అని చెప్పాడు ఆయన. ఈలోపు మృదులనే, ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం, ఇదేనా నిన్ను మీ అమ్మ నాన్న పెంచిన విధానం, అవునులే మొదటి నుంచి జరిగినవన్నీ చెప్పి పెంచండి అని అన్నయ్యకి వదినకి చెప్తే, ఆడపిల్ల చిన్నపిల్ల గతాలు దానికేమీ తెలియకూడదు అని లైట్గా చెప్పి నిన్ను పెంచితే చివరికి నువ్వు ఇలా తయారయ్యావంటే, చివరికి ఒక ఫోన్ చేయాలనే, అమ్మా నాన్న పోతే దృఢంగా ఉండాలనే, బాబాయ్కి ఒక వీడియో కాల్ చేయాలనే, బయట వాళ్ళు 4 పోలీసులకైనా కేసు పెట్టి అండగా ఉంచుకోవాలని నేను వచ్చిందాకా నీకు తెలియలేదు. మీ అమ్మా నాన్న వద్దన్న వాళ్ళతో నీకు చుట్టరికం, బంధుత్వం, నీ వయసు ఎంత, నువ్వెంత, అసలు మ్యారేజ్ ఏజ్ ఎంత, నువ్వు ఇంటర్ చదువుకున్నావు, నువ్వేమీ చదువు సంధ్య లేని దానివి కాదు. నాకు ఫోన్ చేయాలని, నేను వచ్చేదాకా ఆగాలని, నువ్వు నాకు ఒక మాట చెప్పాలనేది కూడా మర్చిపోయి తాళి కట్టించుకోవటం, ఎంగేజ్మెంట్ రింగులు మార్పించుకోవటం, నువ్వు పెద్ద మనిషి అవటం, మీ అమ్మా నాన్నలకి తలకొడుగులు పెట్టేయటం, ఇల్లు మూసేయటం, వాడితో కాపురాలు చేయటం, ఆ తర్వాత వాడు నిన్ను అనుమానించటం, వాడు పోయానని డ్రామాలు వేయటం, నిన్ను విధవని చేయటం, ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళంతా దేవదాసం చేసి అనుభవించాలనుకోవటం. వాట్ ఈస్ దిస్, వాట్ ద హెల్ ఈజ్ దిస్ అని మీదకి వెళ్ళిపోయాడు కృష్ణమోహన్ మృదుల మీదకి. సారీ బాబాయ్ అనేసరికి ఇప్పటికే అది చాలా కదిలిపోయింది. ఏం కూరుకోండి మీరు, ఏంటి కదిలిపోయేదే, నిన్ను ఎలా చూడాలనుకున్నానో తెలుసా, నేను నిన్ను MD చేయించి డాక్టర్ చేయించాలనుకున్నామే, నీతో అమెరికాలో హాస్పిటల్ పెట్టించాలనుకున్నాం, నీ పక్కన ఎలాంటి వాడిని ఉంచాలని కలగన్నానో తెలుసా, నీ ఫ్యూచర్ ఎలా ఉండాలనుకున్నానో తెలుసా, నా పిల్లలైనా యామరపాట్లో ఒక దెబ్బ కొడతానేమో, కానీ చిన్నప్పటి నుంచి నువ్వు పుడితే మహారాణివి పుట్టావని, మా అమ్మాయి మళ్ళీ పుట్టిందని ఒక్క మాట అన్నానా, ఒక్క దెబ్బ కొట్టానా, ఎన్నిసార్లు అమెరికా తీసుకెళ్ళి చూపించి తీసుకొచ్చాను నీకు అలవాటు అవ్వాలని, ఎన్ని వస్తువులు అమెరికా నుంచి పంపానో, ఎన్నిసార్లు అమెరికా రమ్మని బ్రతిమిలాడాను, నీ చదువంతా అక్కడే సాగాలని ఎన్ని కలలు కోరికలు కన్నానో, చివరికి నా ఆస్తి అంతా కూడా నా అన్న బిడ్డవైనా నా బిడ్డవైనా ఉంది, ఇంటికి ఒకటే ఆడపిల్లవని, నాకు అక్కర్లేదని మీ పిన్ని నేను కష్టపడి సంపాదించుకోగలమని మీ పిన్ని కూడా నిస్వార్థంగా నీకే వదిలేయమంది కదమ్మా. ఇదేనా నువ్వు నేర్చుకున్న సంస్కారం, ఇదేనా మీ అమ్మా నాన్నలు నీకు నేర్పిన విలువ. మీ అమ్మా నాన్నలు నిన్ను కూతుర్ని ఎలా పెంచాలి అనే దాంట్లో ఫెయిల్ అయిపోయాడేంటే మీ నాన్న మంచితనమే నీకు ఎంత అలుసుని తీసుకొచ్చిందా. తల్లిదండ్రులు పోగానే నువ్వు పెద్ద మొనగత్తెని అనుకున్నావా, పెత్తందారినయ్యాను అనుకున్నావా, నీ ఇష్ట ప్రకారం ఏదైనా చేయొచ్చు అనుకున్నావా. చివరికి నేను రావటం ఆలస్యమైతే ఇప్పుడు ఏం జరిగి ఉండేది కమల, దీని బ్రతుకు ఏమై ఉండేదే, మనం రావటం ఒక నెల ఆలస్యం అయ్యుంటే ఏమై ఉండేదే. దీనికి శిరోముండనం చేసి విధవని చేసి రోజుకు 10 మంది అనుభవిస్తూ కుక్కలు చెంపిన విస్తరయ్యేదా దీని జీవితం. లేదంటే ఆ వంశీగాడు తీసుకెళ్ళి ఆస్తి దీంతో వాళ్ళు రాయించుకొని ఆస్తి వాళ్ళకి దక్కిందనే దాంతో దీనికి ఏ విషయమో పెట్టి దీన్ని పైకి పంపితే అన్నా వదనలు ఎటు పోయారో. ఇది పోతే కోలుకొని తట్టుకోగలిగే వాళ్ళమా మనం. నువ్వు నా బిడ్డల కన్నా ఎక్కువగా ప్రేమించినందుకు ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుందే. నాన్న పోతే బాబాయ్ రాకుండా ఉంటాడా? రోజుకు 10 సార్లు నాన్నకు ఫోన్ చేసుకుంటాడే. 7 సముద్రాల అవతల ఉన్నా సరే నాన్నని వదిలి బాబాయ్ ఉండలేకే అమెరికా రమ్మనమని అన్నిసార్లు అన్నాడే. నాన్న బాబాయ్ ఒకే మాట మీద ఉంటారే. మమ్మల్ని ప్రతి సంవత్సరం
సంవత్సరం అమెరికా టికెట్లేసి తీసుకెళ్తాడే, బాబాయ్ వస్తాడే అన్నది కూడా నీకు తెలియదా? తెలియకే ఇలా చేశావా? ఏ చిన్నపిల్లవే నువ్వు? ఇంటర్మీడియట్ అయిపోయి డాక్టర్కి వెళ్ళబోతున్న నీకు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదంటే ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను అన్నాడు కృష్ణమోహన్. దాంతో మృదుల కృష్ణమోహన్ కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడ్చిందే. ముందు మెళ్ళో ఆ తాళి తీసేసే కమల, దానికి అదే నా కళ్ళ ముందు కనిపించకూడదు అనేసరికి తాళి తెంచేసావు కదే అనేసరికి ఆ తర్వాత వంశీ హడావిడిలో ఉన్నప్పుడు మెళ్ళో వేశాడు పిన్నే అనేసరికి ముందు తీసేయమ్మా, అది బాబాయ్ చూస్తే ఊరుకోడు అనేసరికి మృదుల తాళి తెంచేసిందే. ఇహ పదండి అమెరికా అని కృష్ణమోహన్ ఆ తర్వాత నెల రోజుల్లో దక్కినంత వరకే ముందు ఆస్తి అమ్మేసి డబ్బులు చేజెక్కించుకొని మిగతా అన్నీ అమ్మేసేయమనమనే బావమరిదికి అప్పచెప్పి మృదులని తన కొడుకుల్ని అత్తమామల్ని తీసుకొని ఆ తర్వాత భార్యను తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయాడు. కృష్ణమోహన్ జయరామ్ అంత సాఫ్ట్గా ఉండడు. ఆయన పిల్లలతో కూడా ఆయన స్ట్రిక్ట్గానే ఉంటాడు. మొదటి నుంచి కూడా లైఫ్ అంటే ఒక మంచి ప్లానింగ్ ఉన్న వ్యక్తి కృష్ణమోహన్. దాంతోనే చిన్న వయసులోనే నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటానని చదువుకొని ఆ తర్వాత చదువులో తనకు అన్ని విధాలా తగ్గిపోయిన అమ్మాయి అనిపించిన కమలని ప్రేమించి ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేసుకొని అమెరికాలో ఇల్లు కారు కొనుక్కొని అమెరికాలో సెటిల్ అయిన తర్వాత అన్నయ్యకి మంచి చెడు చెప్పి ఇక్కడికి వచ్చి ఒప్పించుకొని మరి కమలని పెళ్లి చేసుకొని ఆ తర్వాత పిల్లల్ని కని వాళ్ళను కూడా చాలా స్ట్రిక్ట్గా ఆయన పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుతాడు కృష్ణమోహన్. ఇక తీసుకెళ్ళిన దగ్గర నుంచి మృదులనే జరిగింది మొత్తం నువ్వు మర్చిపో, నీకు గుర్తుండాల్సింది ఒకే ఒకటి, మీ అమ్మ నాన్న చావు మాత్రమే. అంతకు మించి మిగతావన్నీ కూడా నీ జీవితంలో ఒక పీడకలు అనుకో. నువ్వు రాత్రి నిద్రపోతే వచ్చిన పీడకల ఉదయానికి ఎలా మర్చిపోతావో అది కూడా మర్చిపోయి నువ్వు నార్మల్ అయిపోయే నువ్వు ఇక నుంచి నీ కాన్సన్ట్రేషను నీ డ్రీమ్ మీద పెట్టు, నీ కెరియర్ మీద పెట్టు, నీ ఫ్యూచర్ మీద పెట్టు. మేము నీ గురించి ఏ కల కన్నామో ఆ కళ నెరవేర్చడం మీద పెట్టాలి. ఇక నుంచే నువ్వు ఇక నుంచే మమ్మల్ని అమ్మా నాన్నలనే పిలవాలి, బాబాయ్ పిన్ని అని కాదో. నీ గతం తాలూకు జ్ఞాపకాలు నీ మనసులో కూడా ఉండటానికి వీల్లేదు, చెరిపేయ్ అన్నాడు కృష్ణమోహన్. ఆ తరువాత అక్కడి నుంచి మృదులతో ఎంట్రన్స్ రాయించారు. ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు. మృదులని పొద్దున్నే లేపటం, జాగింగ్కి వాకింగ్కి తీసుకెళ్ళటం, హెల్తీ డైట్ ఇవ్వటం, మెంటల్ స్ట్రెంగ్త్ పెరగటం కోసం యోగా చేయించటం. 5 నిమిషాలు మృదుల ఖాళీ లేకుండా ఎంత చదవాలో తెలుసా నువ్వు? నీకోసం ఈ స్పెషల్ బుక్స్ కొనుక్కొచ్చాను, నీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చాను, ది బెస్ట్ డాక్టర్ అవ్వాలి నువ్వు, గోల్డ్ మెడల్ తీసుకోవాలి నువ్వు అని అసలు గతం కాదు కదా, గతం తాలూకా మనుషుల స్మృతులు కూడా గుర్తురానంత బిజీ చేసేసాడు మృదులని కృష్ణమోహన్. తన సొంత బిడ్డలా చూసుకునేది కమల. ఇక ఎప్పుడైనా మృదుల కూర్చున్నా అక్క అక్క అంటూ అరుణ్ వరుణ్ వెళ్ళి మృదులకి కబుర్లు చెప్తూ కూర్చుంటే కమల తల్లిదండ్రి కూర్చొని సరదాగా జోకులేస్తూ కూర్చునేవాళ్ళు. సొంత మనవరాల్లాగా అమ్మా నాన్న అంటూ అలవాటు చేసేసుకుంది కృష్ణమోహన్ని కమలనే. 5 ఏళ్ల ఎంబీబీఎస్ అలా వెళ్ళిపోతూ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. అనుకున్న ప్రకారం డాక్టర్ అయ్యింది. తర్వాత ఎండి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దాంట్లో స్పెషలైజేషన్ ఎండి. ఆయన డబుల్ ఎండి చేయించాలనే కళ నెరవేరిపోయింది. మృదులకి ఈ ఇన్ని సంవత్సరాల్లో ఊపిరి సలపనంత బిజీ, తను ఖాళీ లేదు. ఇంకా బెస్ట్ పర్సంటేజ్ రావాలి, ఇంకా కష్టపడి చదవాలి, నువ్వేంటనేది ప్రూవ్ చేసుకోవాలి, మీ నాన్న అమ్మ కళ నెరవేరాలి అని ఆయన కూడా ఇక మృదులని తరిమినవాడు తరిమినట్టే ఉండేవాడు. దాంతో మృదుల ఇప్పుడు ఇదివరకిట్లా కాదు, మెచ్యూరిటీ వచ్చింది, హెల్తీగా ఉంది, అందంగా ఉంది, తెలివితేటలు వచ్చినాయి, దాంతోపాటు చదువుతో కూడిన జ్ఞానం వచ్చింది. ఇప్పుడు తను ఒక డాక్టర్ అయింది. ఒక ఆయన దగ్గర జూనియర్ డాక్టర్గా వర్క్ చేయటానికని చెప్పి వెళ్ళింది. ఆయన పేరు జోసెఫ్, చాలా మంచివాడు ఆయన. ఆ జోసెఫ్ దగ్గరికి వెళితే ఆయన భార్య పేరు కామాక్షి, మన తెలుగు ఆవిడే. ఆవిడ ఫాదర్ దగ్గర ఒకప్పుడు జూనియర్ డాక్టర్గా వర్క్ చేయటానికి వచ్చినటువంటి జోసెఫ్ అనే ఆయన్ని ఆవిడ ప్రేమించటం, అలా వాళ్ళిద్దరి పెళ్ళి 2 సాంప్రదాయాల్లో అవటం జరిగిపోయింది. ఆ తర్వాత ఇక ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి మృదుల తెలుగు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు ఆవిడ మనసుకు చాలా సంతోషంగా అనిపించి, ఇన్నాళ్ళ తర్వాత నీ నోట తెలుగు విన్నానమ్మా అని నవ్వుతూ చాలా
సంతోషంగా పలకరించేది ఆవిడ. ఆ తర్వాత మృదులతో ఆయన అన్నమాట ప్రకారం కృష్ణమోహన్ ఓన్ హాస్పిటల్ పెట్టించాడు. ఇక మృదులకి పేషెంట్స్ వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు 5 నిమిషాలు ఖాళీ ఉండేది కాదు. ఎప్పుడైనా అమ్మా నాన్నల ఫోటోల దగ్గరికి వెళితే గడిచిపోయిన ఒక గతం ఒక చేదు జ్ఞాపకంలా కళ్ళ ముందు ఒక కలలా మెదిలేదే. అసలు నిజంగా ఇప్పుడు అదంతా తలుచుకుంటే అదంతా తనేనా చేసింది? అంత ఫూలిష్గా కెరియర్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా అసలు అంత పనికి మాలిన చెత్త నిర్ణయం తను ఎలా తీసుకుందే? అసలు ఆ ఏజ్లో తనకే ప్రేమంటే తెలుసా, పెళ్ళంటే తెలుసా, తాళంటే తెలుసా, కాపురం అంటే తెలుసా, సెక్స్ అంటే తెలుసా, అసలు ఏం తెలుసని తను అంత ఊబిలోకి దిగాలనుకుంది? బాబాయే లేకపోతే, బాబాయే రాకపోతే ఇవాళ ఈ మృదుల ఉండేదా? తన జీవితం ఏమైపోవాల్సిందే? ఆ దేవుడి తర్వాత అమ్మా నాన్నలు అంత గొప్పవాళ్ళు అనుకునేది తను. కానీ అమ్మా నాన్నల కన్నా కూడా బాబాయ్ ఎంత గొప్పవాడని తనెప్పుడూ అనుకోలేదు. భగవత్ సమానుడైనటువంటి బాబాయికి మనసులోనే ఎన్నో కోట్ల సార్లు దండాలు పెట్టుకుంది మృదుల. తనలాగా మెచ్యూరిటీ లేకుండా చాలామంది చిన్నపిల్లలు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటారు. అమ్మా నాన్నలు వాళ్ళకి సరైన డైరెక్షన్లు ఇవ్వటంలో ఎక్కడో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని రైట్ మెంటర్స్గా తయారు చేసే, ప్రపంచంలో ఏదో అచీవ్ చేసే క్రియేటర్స్గా తయారు చేయాలంటే కృష్ణమోహన్ లాంటి వాళ్ళ వల్లే సాధ్యమవుద్దా? ఇలాంటి వాళ్ళ వల్లనే గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలో మిగిలిపోయి చరిత్రను సృష్టించే వాళ్ళు తయారవుతూ ఉంటారా అని బాబాయిని తన ఇన్స్పిరేషన్ అని, రోల్ మోడల్ అని అందరితో చెప్పేది మృదుల. ఆ తర్వాత ఒకరోజు జోసెఫ్ గారు ఆయన భార్య కామాక్షి భోజనానికి పిలిచారు మృదులనే. అలా భోజనానికి వెళ్ళిన మృదుల వాళ్ళ ఇంట్లో కూర్చుని చాలా బాగున్నాయి ఆంటీ వంటలని తింటూ ఉండగా మా అబ్బాయి అమ్మ కార్తీక్ వీడి పేరు అనేసరికి హాయ్ అని వచ్చి కూర్చున్నాడు. వీడిని డాక్టర్ చేయాలనేది మీ అంకుల్ కోరిక, కానీ వీడికి డాక్టర్ అవటం ఇష్టం లేదని వీడు MBA చేశాడు, వీడు బిజినెస్ చేస్తున్నాడమ్మా అని చెప్పింది ఆవిడ. ఆ తర్వాత ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. కార్తీక్ చూడటానికి చాలా హ్యాండ్సమ్గా చాలా అందంగా ఉంటాడు. కామాక్షి తెలుగు నేర్పించాలని శాయశక్తులా ప్రయత్నించిన తెలుగు చిన్ని చిన్ని ముక్కలు మినహా తెలుగు పెద్దగా రాదు. పుట్టి పెరిగిందే బాటప్ మొత్తం USA కాబట్టి చాలా కొంచెం మాట్లాడతాడు ఆ యొక్క తెలుగుని. కానీ మనం చెప్పేది మాత్రం అర్థం చేసుకోగలడు. తిరిగి కొంచెం వచ్చిరాని తెలుగులో ఇంగ్లీష్లో తిరిగి ఆన్సర్ చేయగలడు. అలా కామాక్షి కార్తీక్ని పరిచయం చేసిన తర్వాత కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక మృదుల ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కార్తీక్తో జోసెఫ్తో కామాక్షి నాకు మృదుల చాలా నచ్చిందని, కార్తీక్ నీకు నచ్చితే గనక వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడదాం అంటే దేనికి మామ్ అని అడిగితే తన్ని నువ్వు పెళ్లి చేసుకుందువు కానీ నాన్న అంటే షీఈ్ అట్రాక్టివ్, షీఈ్ ఎందుకో చాలా సంథింగ్ స్పెషల్గా అనిపించింది, నాకు నచ్చింది అని చెప్పాడు కార్తీక్ కూడా. దాంతో జోసెఫ్ ఎట్టకేలకి మీ ఇండియన్ని సెలెక్ట్ చేసావా వాడికి కూడా అన్నాడు ఆయన. ఆవిడ నవ్వి మీ సాంప్రదాయంలో కూడా చేద్దాంలేండి పెళ్ళి అనేసిందే. ఆ తర్వాత కామాక్షి జోసెఫ్ కలిసి ఒక రోజున మృదుల వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళేసరికి కృష్ణమోహన్తో ఆయన భార్యతో తమ కొడుకు కార్తీక్ని వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని నేను తెలుగండి, ఆయన ఇక్కడే మా నాన్నగారి దగ్గర ఆయన జూనియర్ డాక్టర్గా వర్క్ చేయడానికి వచ్చారు, నేను డాక్టర్ అవ్వలేకపోయాను, తర్వాత ఈయన గొప్ప శిష్యుడిగా తీర్చిదిద్దుతూ ఉండగా మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఇదిగోండి వీడు పుట్టాడు, వీడికి అంత పెద్దగా తెలుగు రాదు, వీడిని డాక్టర్ చేయాలనుకున్నామా వీడికి ఇంట్రెస్ట్ లేదని వీడి మనసు బిజినెస్ మీదకి మళ్ళింది. అయితే మీ మృదులని మా వాడికి ఇచ్చి పెళ్లి చేసుకుందామనేది మా కోరికండి అని చెప్పుకొచ్చింది కామాక్షి. కామాక్షి వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు, జోసెఫ్ చాలా సంపాదించాడు, వాళ్ళకి డబ్బుకి దేనికి లోటు లేదు. అదంతా తీసి పక్కన పెడితే కామాక్షి జోసెఫ్ చాలా మంచివాళ్ళు. ఇక కార్తీక్ విషయానికి వస్తే కార్తీక్ చాలా చాలా మంచివాడు. ఫారెన్లో ఉంటున్నా సరే
అతను ఎమోషన్స్కి ఫీలింగ్స్కి చాలా వాల్యూ ఇస్తాడు. దానికి తోడు సంస్కృతి సాంప్రదాయాలంటే ఎంతో కొంత ఆ తల్లికి పుట్టడం వల్ల ఏమో కానీ విలువిచ్చే వ్యక్తిత్వం గలవాడు. బిజినెస్లో తనకు తాను ఇండిపెండెంట్గా ఎదిగాడు. కెరియర్ మీద మంచి ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి. అతని కళ్ళల్లో ఆ ఫైర్ కనిపించింది కృష్ణమోహన్కి. కమల అబ్బాయి చాలా బాగున్నాడు కదండి, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడండి, ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళో అలానే ఉన్నాడు అంటే డాడీ ఇప్పుడు లేడా మమ్మీ అన్నారు వరుణ్. ఇయే తగ్గించమనేది అన్నాడు కృష్ణమోహన్. సారీ డాడ్ అనేసరికి ఇక కార్తీక్ కృష్ణమోహన్కి నచ్చాడు. ఆ తర్వాత డేట్కి వెళ్దామా అని మృదులని అడిగి మృదుల కార్తీక్ కలిసి మాట్లాడుకోవటానికి వెళ్ళారు. మృదుల జరిగిపోయిన వంశీగతం గురించి కార్తీక్కి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే చెప్పినా అతనికి అది అవసరం లేదు, వృధా అనిపించింది. కానీ నా లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, బ్యాడ్ మెమరీ ఉండిపోయిందని చెప్పింది. ఎవరి లైఫ్లో ఉండవు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఏదో ఒక చోట మనిషి డౌన్ అవుతూ ఉంటాడు. మళ్ళీ తిరిగి తన్ను తాను ధైర్యం అనే దాంతో పైకి తెచ్చుకున్నవాడే కదా నిజమైన మనిషి అనిపించుకుంటాడు అని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు మృదులనే. తనకి చాలా నచ్చాడు కార్తీక్. ఆ తర్వాత మన ఇండియన్ సాంప్రదాయంలో మృదులకి కార్తీక్కి డెస్టినేషన్ వెడ్డింగ్ అయిపోయింది. ఆ తర్వాత జోసెఫ్ వాళ్ళ దాని ప్రకారం చర్చిలో ఉంగరాలు మార్పిచ్చారు. హనీమూన్కి వెళ్ళొచ్చారు హ్యాపీగా. కృష్ణమోహన్ వాళ్ళు ఉండే సందులోనే మృదుల కూడా ఒక ఇల్లు కొనుక్కొని భర్తతో కాపురం పెట్టుకుంది. ఆ తర్వాత కృష్ణమోహన్ పెద్ద కొడుకు అరుణ్, రెండో కొడుకు వరుణ్ కెరియర్లో సెటిల్ అయిపోయారు. ఇద్దరు మంచి అమ్మాయిల్ని ప్రేమించామని చెప్పారు. ఆయన వాళ్ళ గురించి కనుక్కొని పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అదే స్ట్రీట్లో చెరుకు ఇల్లు గిఫ్ట్గా కొనిచ్చాడు ఆయన. వాళ్ళు కాపురాలు పెట్టేసుకున్నారు అక్కడ. ఎవరి కెరియర్లు వాళ్ళే, ఎవరి ఫ్యూచర్లు వాళ్ళే, ఎవరి లైఫ్ వాళ్ళది. కాకపోతే అందరి హ్యాపీగా ఉండే జీవితాలు. ప్రతిరోజు ఉదయాన్నే ఆయనకి కనిపించే అందరూ కలిసే అప్పుడప్పుడు గెట్ టుగెదర్లని, ఆ తర్వాత వారానికి ఒకసారి కలిసి లంచ్ చేయటం అనే, పిల్లలు రోజులు ఏదో ఒక టైంలో వచ్చి కనపడే ఒక అరగంట గంట అమ్మ నాన్నలతో మాట్లాడి వెళ్తూ ఉండేవాళ్ళు. మృదుల కార్తీక్ ప్రేమలో ప్రపంచాన్నే మర్చిపోయింది. ఆ తర్వాత మృదులకి 2 పిల్లలు పుట్టారు. ఇక బాబాయ్ పేరు వచ్చేలాగా ఒకళ్ళకి, వాళ్ళ అమ్మ నాన్న పేరు వచ్చేలాగా ఒకళ్ళకి జై అని, ఒకళ్ళకి కృష్ణ అని పేర్లు పెట్టుకుంది మృదుల జీవితంలో ఇంత సంతోషం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే మతాలు కులాలు వేరైనా కూడా దేవతల్లాంటి అత్తామామలో ఒక్క మాట కూడా మృదులని అనరు వాళ్ళు. చివరికి కృష్ణమోహన్ ఉండే సందులోనే ఎందుకు ఉండాలి అని కూడా అనకుండా వచ్చి వీళ్లతోనే కలిసి ఉంటారు అత్తామామలు. మామగారు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, మృదుల తన హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. అత్తగారు ఇల్లు పిల్లల్ని చూసుకుంటుంది. కార్తీక్ బిజినెస్ పని మీద వెళ్ళిపోతాడు. చాలా అండర్స్టాండింగ్, బ్రాడ్ మైండెడ్, అర్థం చేసుకుంటాడు. ఏ చిన్న స్ట్రెస్ స్ట్రెయిన్ ఉన్నా కూడా తన్ని ఇబ్బంది పెట్టడు, బాధ పెట్టడు. ప్రతిదాన్ని అర్థం చేసుకుని తను కూర్చోబెట్టి మోటివేట్ చేసి ధైర్యం చెప్పి తను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి కేర్ తీసుకుంటాడు తన మీద పిల్లల మీద. జీవితంలో తనకి ఎంత ప్రేమ దక్కుద్దని, ఎంత సంతోషంగా తన జీవితం ఉంటుందనే అమ్మా నాన్నల లాంటి అత్తామామలు, దేవుళ్ళ లాంటి భర్త, చక్కటి బిడ్డలు, ఇంతకన్నా ఏం కావాలి జీవితానికి అని బాల్కనీలో నుంచున్న మృదులకి ఒక్కసారిగా గతం గుర్తొస్తే తన మీద తనకి అసహ్యం వేసి, తను తీసుకున్న నిర్ణయాల వల్ల జీవితంలో ఏదైనా తప్పు జరుగుంటే ఇప్పుడు తను ఎక్కడుండేదే అనిపించి ఊహించుకోవటానికి భయం వేసింది మృదులకి. ఆ తర్వాత కృష్ణమోహన్ పిల్లలకు కూడా పిల్లలు పుట్టేసే తాత నానమ్మ అయిపోయారు వాళ్ళు. కమల సంతోషంతో అలా వెళ్ళి అన్నా వదినలు ఫోటోలు చూస్తున్న కృష్ణమోహన్తో, మొత్తానికి మీరు అనుకున్నది సాధించారండి అంటే, అన్నయ్య నీ కళ నెరవేర్చాను, నీ కూతుర్ని డాక్టర్గా చూడాలనుకున్నావు, దాన్ని ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టాలనుకున్నావు, ఇప్పుడు అది పిల్లా పాపలతో సంతోషంగా నా కళ్ళెదురుగానే ఎంతో ఆనందంగా కాపురం చేసుకుంటోంది. నీ కళ నెరవేర్చాను
అన్నయ్య, నీకు ఇచ్చిన మాట దక్కిచ్చాను అంటే మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మీలాంటి భర్త దొరకటం నా అదృష్టం, తండ్రి దొరకటం పిల్లల అదృష్టం, మీలాంటి బాబాయ్ దొరకటం మృదుల అదృష్టం. మీరు నిజంగా మీ అన్నయ్య గారి పెంపకంలో పెరిగిన ఆణిముత్యం అండి అనేసరికి ఆయన నవ్వేసి, మన జీవితాల్లో ఇప్పుడు అన్నీ ఉన్నాయి కమల, లేందల్లా కష్టం సుఖం చెప్పుకోవటానికి నా తోడబుట్టినవాడు లేడు. చివరికి ఆఖరి చూపు కూడా దక్కకుండానే నా తోడబుట్టినవాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఆ బాధ మాత్రం నా జీవితాంతం నాకు తీరని లోటులా అలాగే ఉండిపోయింది చూసావా అంటే ఆయన కన్నీళ్లతో బాధపడుతుంటే కమల ఆయన కన్నీళ్లు తుడిచి, ఎక్కడ ఉన్నా వాళ్ళు మనతోనే ఉంటారండి, మన సంతోషాల్లోనే ఉంటారు, మీరు బాధపడద్దు. మీరు వాళ్ళ ప్రతికలా నెరవేర్చినప్పుడు నాకు ఒకటి తెలుసా, మీకు ఫోటోలో కూడా వాళ్ళు నవ్వుతూనే మన ఆశీర్వదించినట్టే అనిపిస్తుంది అక్క బావగారు. అంతకన్నా ఏం కావాలంటారు మనకి? ఇవాళ వాళ్ళ బిడ్డ సంతోషంగా ఉంది, ఆ సంతోషాల్లో వాళ్ళు లేరంటారా? మన పిల్లలు ఆనందంగా ఉన్నారు, అందులో లేరంటారా? మీరు బాధపడొద్దండి అని ఆవిడ ధైర్యం చెప్పింది. ఇక్కడ కథ ఇలా సంతోషంగా జరిగిపోతూ ఉండగా ఇండియాలో వీళ్ళు కేసు పెట్టొచ్చిన శకుంతల, శాంభవి ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా రిలీజ్ అయ్యారు జైల్లో నుంచి. రిలీజ్ అయిన తర్వాత శకుంతల అహంతో శాంభవిని లాగి చెంప మీద కొట్టి, నేను అసలు ఇదంతా వద్దు అని చెప్పా, దాన్ని అందినంత వరకు చిత్రహింసలు పెట్టి నరకం పెట్టాలనుకున్నా, నువ్వు ఆ భానుమూర్తికి కౌసల్యకి పుట్టిన పెద్ద కొడుకుని పెద్ద కోడల్ని యాక్సిడెంట్ చేయించి పైకి పంపించావు. నేను వాడిపోయిన కంగారులోనే రెండో వాడు కూడా వస్తాడు, రెండో వాడి పెళ్ళాం పిల్లల్ని కూడా పైకి పంపించి దీన్ని కూడా తుడిచేద్దామే, అప్పుడైనా ఆస్తి మనకే వస్తుంది, దాయాదులు మనమే కాబట్టి అంటే విన్నావా? వాడి వంశం నిర్వంశం చేయాలంటే విన్నావా? కాదన్నావు, కూడదన్నావు, కొడుకు అన్నావు, పెళ్ళి అన్నావు, నీ దినం అన్నావు, చివరికి అటు చేసి ఇటు చేసి వాడు నన్ను కొట్టి నిన్ను కొట్టి మన వీధికి ఇచ్చి బజార్కి ఇచ్చి అందరితో ఉమ్మేయించి చివరికి మన పరువు తీసి వాడు ఎంచక్క దాన్ని తీసుకొని మన జైలు పాలు చేసి వెళ్ళిపోయాడో, ఇప్పుడు దాన్ని వాడు ఏ గొప్ప స్థితిలో ఉంచాడో, వాడు అన్నకలని నెరవేర్చి ఉంటాడో. ఇక్కడ ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం నేను ఎంక్వైరీ చేస్తే చిల్లి గవ్వ లేకుండా మొత్తం అమ్మేశారంట వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తావే నీ బొంద, నీ తలకాయ, నువ్వు నీ తెలివితేటలు అనుకోవటం తప్ప. అవునులే, ఎంతైనా సరే మీ బాబు నా సవిత అయినా సరే దాని దగ్గర ఉండి వాళ్ళని సక్రమంగానే పెంచిపోయాడు. వాడు కన్న తల్లినయ్యుండి కూడా మిమ్మల్ని పెంచటం చేతగాక చివరికి ఇలా తయారు చేసుకున్నాను నేను. నా పగ నా కక్షని మీ కడుపును పెట్టుకో బిడ్డలాగా మోస్తారనుకున్నాను, దాన్ని ప్రసవించి నా కల నెరవేరుస్తారనుకున్నాను, కానీ చివరికి నేను ముగ్గురు వెధవల్ని చవటల్ని కన్నానని, నేను కంది పనికిమాలిన సంతానాన్నని నాకు ఇప్పుడే తెలుస్తోంది అని. ఇంకా చేసేదేముంది, మళ్ళీ బ్రతుకు మొదటికే వచ్చి ఆగింది కదా, మొదలుపెట్టండి, మళ్ళీ ఇంకా చేయగలిగింది ఏముంది అనేసింది శకుంతల అవతలి వాళ్ళని నాశనం చేయాలనుకోవటమో వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోవటమో కానీ భగవంతుడు శకుంతల మాటని బాగా ఆలకించినట్టున్నాడు. కౌసల్య ఏ రోజు శకుంతల చెడు తలిచింది లేదో, భానుమూర్తి ఎప్పుడు ఇద్దరిని చెరోలా చూడాలి అనుకుంది లేదో, ఆయన ప్రేమని సంపూర్ణంగా ఆయన శకుంతలలోనే వెతుక్కోవాలనుకున్నాడు. భర్తకి ప్రేమని అందించలేకపోయిందే, సవితి మీద పగతో రగిలిపోయింది, వాళ్ళని అవమానాలు అవహేళనలతో ఒక్కరోజు ప్రశాంతంగా ఉండనివ్వలేదు, సవితి బిడ్డల్ని తన బిడ్డలుగా చేరదీయలేకపోయిందే, తప్పుల మీద తప్పులు చేసి చివరికి జయరాం పిల్లనివ్వనన్నాడనే కోపంతో వాళ్ళని చంపటానికి కూడా వీళ్ళు వెనకాడలేదు. అంత దాంట్లో శకుంతల వాళ్ళ వంశం నిర్వంశం అయిపోవాలి అనే దాంట్లో అది తిప్పి మనకే తగులుద్ది అనేది మర్చిపోయింది. 10 సంవత్సరాల కాలం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఒక్కళ్ళు మిగల్లేదు. ఏ పాపం ఎవరిని ఎలా చుట్టుకుంటుందో ఎవరికి తెలుసు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు శకుంతల కూతురు, అల్లుడు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మొత్తం పోయి ఇల్లంతా శవాల ఫోటోలు. ఆ ఫోటోల మధ్యలో శకుంతల వృద్ధాప్యంతో మిగిలిపోయింది. చావు లేక చావు రాక, బ్రతకలేక బ్రతుకు రాక, నరకం అనుభవిస్తూ చిత్రవద అనుభవిస్తూ రోగాలతో రుష్టులతో ఇల్లంతా పోయిన వాళ్ళ ఫోటోల్ని చూసుకుంటూ ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయి దిగులుతో కుంగిపోయి రూపాయి లేక
తినటానికి తిండికి జరక్క, ఉండటానికి కూడా నీడకి దిక్కు లేక చివరికి ఏంటా ఈ బతుకు, ఇందుకోసమేనా నేను అంతా చేశాను, ఇందుకోసమేనా నా సవతిని ఆ రోజు వేశ్యని ముద్రేయించాను, ఇందుకోసమేనా నా సవతి పిల్లల్ని నేను అలా పైకి పంపించాను, ఇందుకోసమేనా నేను నా సవితి మనవరాలు బ్రతుకుని నాశనం చేసింది అని తనలో తనే పగతో రగిలిపోతూ నా పిల్లల శవాలను చూసుకొని, నా పిల్లల ఫోటోలను చూసుకొని ఏడవటానిక, అడుక్కు తినే స్థితికి నేను రావటానిక, నా అనే వాళ్ళందరూ నాకు మిగలకుండా పోవటానిక ఇంత చేశానని పగతో మండిపోతూ ఇంక నేను బ్రతకూడదు, బ్రతికి వృధా ఈ జన్మ, నేను చచ్చైనా సరే తిరిగి పుట్టైనా సరే అనుకుంది సాధించాలి అనే దాంతో వెళ్ళి గన్నేరు కాయలు కోసుకొచ్చుకొని గన్నేరు పప్పుని మెత్తగా దంచి ఎదురుగా భానుమూర్తి కౌసల్య ఫోటోలు పెట్టుకొని నవ్వుతున్నారేంట్రా, గెలిచాను అనుకుంటున్నారా, నేను ఓడిపోయాను అనుకుంటున్నారా, నా చేతుల్లో నుంచి నీ చిన్న కొడుకు నీ మనవరాలు తప్పించుకొని వెళ్ళి నీ వంశవృక్షం అలా అనుకొమ్మలు వేసుకుంటూ పెరిగి చిగుర్లు వేసుకుంటూ పెరిగిపోయింది, నా బిడ్డలేగా పోయారు నేనేగా పోయానని ఇద్దరు స్వర్గంలో మురిసిపోతూ అక్కడ కూడా ఒక పూలపాన్పుని ఏర్పాటు చేసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు కులుకుతున్నారా, మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే గుర్తొస్తోందిరా, నేను బ్రతికుండగానే నా కడుపు కాల్చి నా బిడ్డల్ని నాకు దూరం చేశారు కదో, కానీ ఒరే భానుమూర్తి నిన్ను పెళ్లి చేసుకున్నందుకు, నువ్వు దాన్ని చేసుకున్నందుకు, దాని పెద్ద కొడుకు కోడల్ని పైకి పంపించి నేను గెలిచానురా, నేను ఓడిపోలేదో, ఏది ఏమైనప్పటికీ నా బిడ్డల దగ్గరికే నేను వస్తున్నాను, అక్కడ కూడా వాళ్ళని ఒంటరిగా నేను వదిలిపెట్టను, నా ఆత్మ తిరిగి మరు జన్మెత్తైనా సరే నీ వంశాన్ని నిర్వంశం చేసేంత వరకు నేను నిద్రపోను అని అలా ఆ గన్నేరు పప్పు ముద్దని తినేసి చచ్చిపోయింది శకుంతల. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు శవాన్ని ఈడ్చిపడేయమని కాటికాపరికి చెప్పి డబ్బులు ఇచ్చి వదిలేశారు. చివరికి అనాథ ప్రేతంలా దిక్కులేని కుక్క చావు చచ్చి తలకొడివి పెట్టే దిక్కు కూడా లేకుండా కాటికాపరి చేతి మీదుగా అంతిమ సంస్కారం చేయించుకొని పోయింది శకుంతల. అర్థం లేని గొడవలు, అర్థం లేని పగలు, అర్థం లేని ఎవరి మీదో కక్షలు అనుకొని మనవాళ్ళనే మనం కుతంత్రాలతో స్వార్థాలతో వెన్నుపోట్లు పొడిచి చివరికి వాళ్ళనేదో నాశనం చెయ్యాలనుకునే మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం అనేదానికి నిదర్శనమే శకుంతల. మేనత్త కొడుకని పెళ్లి చేసుకున్నానని ప్రేమించిన మృదులకి వంశీ వేసిన శిక్ష ఆమెని బ్రతికుండగానే విధవని చేసి చివరికి తను బ్రతికున్నాననే విషయం తెలియకుండా చేసే ఆమెకి శీల పరీక్షలు పెట్టాడు వాడు. ఇలాంటి వాళ్ళు అడుగడుగున మనలో తిరుగుతూనే ఉంటారు, మనలో కలిసిపోయే ఉంటారు. మనమే వాళ్ళని గుర్తించాలి, లేదంటే మన జీవితాలు అగమ్యగోచరాలుగా తయారైపోతాయి. నిజంగా కృష్ణమోహనే లేకపోతే మృదుల జీవితం ఏమైపోవాలి? మృదుల బ్రతుకు ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా కలిపి ఊహించటానికి కూడా భయం వేస్తుంది కదో. ఆడపిల్లలనైనా మగపిల్లలనైనా ఎదిగే పిల్లలు, టీనేజ్లో ఉన్న పిల్లలకి తప్పొప్పులు, మంచి చెడులు, అమ్మా నాన్నలో సిగ్గనుకోకుండా, భయం అనుకోకుండా వాళ్ళు దొంగచాటుగా చూసే అశ్లీలమైన వీడియోల కన్నా మనం కూర్చోపెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పటం ఎప్పుడూ తప్పు కాదు. అనుకున్న పరిస్థితిలో, అనుకోని పరిస్థితులు, మొన్న కోవిడ్ వచ్చిందే, ఎంతమంది ఉంటారో పోతారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటప్పుడు 4 రూపాయలు అమ్మా నాన్నలు కడుపు కట్టుకొని పిల్లల కోసమని పోగు చేస్తే వాటిని కాస్త కబళించటానికి అయిన వాళ్ళు బయట వాళ్ళు సిద్ధంగా ఎంతోమంది ఉండే ఎంతోమంది జీవితాలనే వాళ్ళు పనివాళ్ళుగా, అనాథలుగా మార్చేసిన వాళ్ళు ఉన్నారు. పిల్లలకి ధైర్యాన్ని నేర్పాలి, ఏదొచ్చినా బ్రతకటం నేర్పించాలి. తప్పుడు పనులు చేసి కాదు, వాళ్ళకి కెరియర్ మీద ఒక అవగాహనని కల్పించాలి. వాళ్ళకంటూ ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఎదగాలి, సంఘంలో ఉత్తమ పౌరులుగా నిలబడాలి అనేది నేర్పించాల్సిందే ముందుగా తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి పెంచుతారో వాళ్ళు తప్పుడడుగులు వేయమన్నా వెయ్యరు. ప్రతిసారి భగవంతుడు వచ్చి ఆదుకోవాలంటే ఏదో ఒక రూపంలో కష్టమేమో, అదేదో అమ్మా నాన్నలే మంచి చెడులు చెప్పి
చెప్పి పెంచితే వాళ్ళు తప్పొప్పులు తెలుసుకొని సక్రమమైన మార్గంలో పెరుగుతారు. పిల్లలు ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో తప్పు చేసినా అమ్మా నాన్నలో అయితే జాలిపడటం లేదా దెప్పి పొడవటం లేదా వాళ్ళని చావగొట్టడం కాదు సమస్యకు పరిష్కారం. జరిగిపోయిన గతంలోనే వాళ్ళ జీవితాల్ని పతనమైపోనివ్వకుండా వాళ్ళకి అందమైన భవిష్యత్తు ఎదురుగా వాళ్ళకి పూలపాటని వేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తోందని మనం ధైర్యం చెప్పాలి. వాళ్ళని రైట్ మెంటర్స్గా తయారు చేసి ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళు అచీవ్ చేయాల్సింది వాళ్ళ కోసం ఏదో ఉందని మనం వాళ్ళకి ప్రతిక్షణం పక్కనే ఉండి వాళ్ళకి సపోర్ట్ అందించాలి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళ పిల్లలు ఉత్తమ పౌరులుగానే తయారవుతారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.